This conference will now be recorded. హలో చెప్పండి. సార్ ఇప్పుడు ఫస్ట్ స్ప్లైన్ గీసారు కదా సార్, అది దానికి ఒక థిక్నెస్ సెకండ్ స్ప్లైన్ కి ఒక థిక్నెస్ ఇచ్చి రెండు జాయిన్ చేయడం సార్. థిక్నెస్ అనేది ఇంకా మీకు వాల్యూమ్స్ లో వస్తుంది. సో అంటే ఎక్స్ట్రూడ్ చేశారు కదా సార్, ఇప్పుడు రెండిటికి సేమ్ వాల్యూ. ఒకవేళ డిఫరెంట్ ఎక్స్ట్రూడ్ లోనే డిఫరెంట్ లెంత్ ఇచ్చి ఆ రెండింటిని స్మూత్ గా జాయిన్ చేయాలంటే ఎలా చేయాలి సార్? అదే ఈరోజు చెప్తాను. మీకు ఆల్రెడీ ముందు చెప్పింది ప్రీవియస్ గా ప్రొఫైల్స్ ఎక్స్ట్రాక్ట్ చేయడం. ఓకే, అవును సార్. సో ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకటి, ఈ థిక్నెస్ మారుద్దాం మీరు చెప్పినట్టు. ఓకే, సో ఎడ్జ్ అనేది మనకి ఎలా ఉంది? స్మూత్ సర్ఫేస్ ఉందా? లేదు సార్. తెలుస్తుందా? సో ఇది స్మూత్ సర్ఫేస్ కావాలనుకుంటే మనకి ఆల్రెడీ ఆఫ్సెట్ లో ఒక రఫ్ సర్ఫేస్ అన్న ఒక టూల్ ఉంది, లేకపోయినా మనకి స్మూత్ సర్ఫేస్ ఒకటి ఉంది. సో ఈ రెండు టూల్స్ మనం యూజ్ చేసుకుని చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుంటే వేరియబుల్ రఫ్ సర్ఫేస్ అని చూసారు, ఇది తీసుకుంటాం. ఓకే, ఇక్కడ ఏదైతే ప్రొఫైల్ నాకు కావాలనుకుంటున్నానో ఆ ప్రొఫైల్ సర్ఫేస్ ఎగ్జాక్ట్ ఆఫ్సెట్ వాల్యూ నాకు వస్తుంది. ఎందుకని? ఇది ఆఫ్సెట్ కాబట్టి. ఓకే, కర్వ్డ్ పోర్షన్ కావాలి అనుకుంటే మనం డైరెక్ట్ గా ఎడ్జ్కి వెళ్ళి ఫిల్లెట్ ఇచ్చుకుంటే ఈ పార్ట్ కర్వ్డ్, నీకు ఎంత రేడియస్ తో కర్వేచర్ కావాలో ఇచ్చుకోవచ్చు. ఓకే ఓకే సార్. ఓకే సార్. సార్ హలో చెప్పండి. సార్ ఇప్పుడు అసెంబ్లీ ఆల్రెడీ చేసిన దాన్ని సర్ఫేస్ టూల్స్ రావాలంటే ఎలా సార్? అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక అసెంబ్లీ చేస్తాం, అసెంబ్లీ డిజైన్ యూజ్ చేసి, ఇప్పుడు సర్ఫేస్ టూల్స్ కావాలి అసెంబ్లీ దానికి, అది ఎలా సార్? ఏముంది, స్టార్ట్కి వెళ్తారు, మెకానికల్ డిజైన్కి వెళ్తారు, మీరు షేప్లోకి వెళ్ళి జనరేట్ షీట్ డిజైన్ అసెంబ్లీలో ఉండగా. ఓకే ఓకే, సో ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దాం. మీకు జస్ట్ ఏంటంటే నిన్న చెప్పిన దాంట్లో డౌట్స్ అడగమన్నారు. సో అవి మీకు చెప్పబోయాయి. ఈ స్ప్లిట్ బాడీ కానీ, లేదంటే ఇంకా డెవలప్ సర్ఫేస్ అని కానీ, కాపీ ఫేస్ అని కానీ, సో అలాంటి ఆప్షన్స్ చాలా ఉంటాయి. బట్ అవన్నీ ఏంటంటే మీకు టైం బై టైం, అంటే మనకి క్లాసెస్ జరిగే కొద్దీ ఆ టూల్స్ అన్ని వస్తూ ఉంటాయి. జస్ట్ మీకు ఇంకా కంప్లీట్ అయింది ఓన్లీ ఒక్క వైర్ ఫ్రేమ్ టూల్ బారే. సో అదే సర్ఫేసెస్ లో ఏంటి, ఎక్స్ట్రూడ్, రివాల్వ్, స్పియర్, సిలిండర్, ఆ మూడే అయినాయి. బట్ ఈ రోజు మీకు ఆఫ్ సెట్ చెప్తారు, ఫిల్ చెప్తారు, బ్లెండ్ చెప్తారు, జాయిన్ అండ్ జాయిన్ అండ్ స్ప్లిట్ ట్రిమ్. సో స్ప్లిట్ ట్రిమ్ చాలా ఇంపార్టెంట్. ఈ సర్ఫేసింగ్ లో స్ప్లిట్ ట్రిమ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దాని డిఫరెన్స్ కూడా మీరు తెలుసుకోవాలి. సో గుర్తుపెట్టుకోండి. సో టూ సర్ఫేసెస్ ఉన్నాయి. సో టూ సర్ఫేసెస్ కి మనం ట్రిమ్ ఆపరేషన్ చేసామంటే మీరు ఏదైతే ట్రిమ్ చేయాలనుకుంటున్నారో అది ట్రిమ్ అవుతుంది. బట్ రిమైనింగ్ సర్ఫేస్ ఉంటాయి చూసారా, ఇప్పుడు టూ సర్ఫేస్ ఉన్నాయమ్మా, ఒక రెండు ఇంటర్సెక్ట్ అయినాయి, మీరు ఒక పక్కన రిమూవ్ చేద్దాం అనుకున్నారు. సో అది రిమూవ్ చేసినప్పుడు సో మిగిలిన ఒక ముక్కను ఒక సింగిల్ సర్ఫేస్ ఉంటుంది కదా, ఆ రెండు జాయిన్ అయిపోతాయి. అంటే ఆ రెండు జాయిన్ అయిపోతాయి ఏ కేసులో? ట్రిమ్ కేసులో. బట్ స్ప్లిట్ చేశారనుకోండి, మీరు ఏదైతే ట్రిమ్ చేయాలనుకుంటున్నారో అది ట్రిమ్ అవుతుంది, బట్ రిమైనింగ్ టూ ఉంటే చూసారా, ఆ రెండు అంతే మిగిలిపోతాయి. అంటే రెండు జాయిన్ అవ్వు అనమాట. సో మీకు ట్రిమ్ చేస్తే ఏంటంటే, సో ట్రిమ్ అయిపోయి రిమైనింగ్ మొత్తం సింగిల్ సర్ఫేస్ అయిపోయింది. బట్ స్ప్లిట్ చేస్తే ఏంటంటే ట్రిమ్ అయిపోయి రిమైనింగ్ సర్ఫేస్ అని ఇండివిజువల్ గా ఉంటాయి. ఓకేనా? సో బెటర్ టు ప్రిఫర్ స్ప్లిట్ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేయండి వెన్ కంపేర్ టు ట్రిమ్. సో ట్రిమ్ కంటే మీరు స్ప్లిట్ ఎక్కువ ప్రిఫర్ చేయండి. ఓకేనా? సో స్ప్లిట్ కి ట్రిమ్ కి డిఫరెన్స్ అది. సో సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మళ్ళీ ఇంకోసారి. సో ఆఫ్సెట్ కమాండ్ కూడా చెప్తారు. ఆఫ్సెట్స్ లో 3 టైప్స్ ఆఫ్ ఆఫ్సెట్స్ ఉంటాయి. సో మీకు ఆల్రెడీ నేను చెప్పారు, జనరల్ ఆఫ్సెట్, వేరియబుల్ ఆఫ్సెట్ అండ్ రఫ్ ఆఫ్సెట్. సో ఆ 3 కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. సో మీకు ఇంపార్టెంట్ అని చెప్పిన కమాండ్స్ లో నేను చెప్పాను కదా 5 ఇంపార్టెంట్ ఏంటిది, ఆఫ్సెట్, సో స్వీప్, మల్టీ సెక్షన్, జాయిన్, డిసెసెంబల్. సో అందులో ఇంకోటి యాడ్ చేసుకోండి ఏంటంటే స్ప్లిట్, ట్రిమ్. సో ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? స్ప్లిట్, ట్రిమ్ కూడా. సో మీకు ఇంపార్టెంట్ అని చెప్పే 6 టూల్స్ లో 2 టూల్స్ ఈరోజు డిస్కస్ చేస్తున్నారు. అవి ఏంటిది, ఆఫ్సెట్
స్ప్లిట్ ట్రిమ్. సో చాలా ఇంపార్టెంట్ గా నేర్చుకోండి. నేను జాయిన్ కూడా నేర్పిస్తారు. సో జాయిన్ కూడా చూడండి, ఆ టూల్ కూడా. సో ఆ టూల్ నేర్చుకునేటప్పుడు సో ఎలా అప్లై చేస్తారు, సో డిఫరెంట్ డయాగ్రామ్స్ ఎలా అప్లై చేస్తారు, సో అది బాగా చూడండి. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఎగ్జాంపుల్స్ కింద మీకు ఈ రోజు 1 or 2 ఎగ్జాంపుల్స్ చెప్తారనమాట. డయాగ్రామ్స్ తీసుకొని సర్ఫేస్ ఎలా చేయాలి. సో సర్ఫేస్ మొత్తం చేసిన తర్వాత ఆ సర్ఫేసెస్ మొత్తాన్ని అంటే సర్ఫేస్ చేయడం అంటే ఏంటి, మనం ముక్కలుగా చేస్తాం మొత్తం. ఫైనల్ గా ఏం చేయాలి, ఆ సర్ఫేస్ అన్నిటిని జాయిన్ చేయాలి. సో ఎలా జాయిన్ చేస్తారు, సో జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి, మనం ఇప్పుడు జాయిన్ చేసాం, లోపలంతా హాలోగా ఉండాలి మనకి. సర్ఫేస్ చేస్తాం కదా, చేసిన సర్ఫేస్ లోపల మొత్తం హాలోగా ఉండాలి మనకి. సో హాలోగా ఉంటేనే కదా మనం దాంట్లో మోల్టన్ మెటల్ ఇంజెక్ట్ చేసినప్పుడు మనకి లోపల సొలిడిఫై అయ్యి మనం అనుకున్న ఆబ్జెక్ట్ వస్తుంది మనకి బయటికి, రైట్? అదే కదా మనం అనుకుంది. సో ఏం చేస్తాం మనం, క్లాస్ ఏ క్లాస్ బి సర్ఫేస్ క్రియేట్ చేస్తాం, క్లాస్ సి సర్ఫేస్ క్రియేట్ చేస్తాం. సో 3 సర్ఫేస్ అయిపోయిన తర్వాత లోపల మొత్తం హాలోగా ఉంటది. సో లోపల మొత్తం హాలోగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, మోల్టన్ మెటల్ ఇంజెక్ట్ చేస్తాం. సో ఇంజెక్ట్ చేసినప్పుడు ఏమైంది, లోపల సొలిడిఫై అవుతుంది. సొలిడిఫై అయ్యి ఒక పార్ట్ అనేది మనకి వస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద ప్రాసెస్ అనమాట. ఆ ప్రాసెస్ లో మీకు ఈ రోజు ఏం చూపిస్తారంటే మాక్సిమం టు మాక్సిమం 30% ఆఫ్ సర్ఫేస్ ఈ రోజు కవర్ అవుతుంది. ఎలా అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటారు. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఆ సర్ఫేస్ లేయర్ మొత్తం క్రియేట్ చేస్తారు. సో లేయర్ మొత్తం క్రియేట్ చేసినాక సో లోపల మొత్తం హాలో ఉండాలన్నమాట. లోపల మొత్తం హాలో అయిన తర్వాత సో ఈ ఇండివిజువల్ సర్ఫేస్ ఏవైతే ఉన్నాయో ఇండివిజువల్ సర్ఫేసెస్ మొత్తాన్ని జాయిన్ చేస్తారు. జాయిన్ చేసి సింగిల్ సర్ఫేస్ చేస్తారు. సో ఆ సింగిల్ సర్ఫేస్ ని మీరు పార్ట్ లోకి తీసుకెళ్తారు. ఆ సింగిల్ సర్ఫేస్ ని పార్ట్ లోకి తీసుకెళ్లి సో పార్ట్ లో క్లోజ్ సర్ఫేస్ అని ఒక టూల్ ఉంటుంది. ఆ క్లోజ్ సర్ఫేస్ టూల్ యూజ్ చేసి మీకు లోపల మెటీరియల్ ఫిల్ చేస్తారు. సో లోపల మెటీరియల్ ఫిల్ చేసినప్పుడు మీకు ఎలా కనిపించాలి, కంప్లీట్ ఒక పార్ట్ అనేది తయారవ్వాలి. లైక్ మనం మోల్టన్ మెటల్ ఇంజెక్ట్ చేసినప్పుడు ఎలా సొలిడిఫై అయ్యేదో అలాగా ఒక మనకి కంప్లీట్ పార్ట్ అనేది క్రియేట్ అవ్వాలి. సో అలా క్రియేట్ అవ్వడమే మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీరు మొత్తం చేసిన తర్వాత జాయిన్ చేయాలి. జాయిన్ చేసేటప్పుడు మీకు ఎట్లాంటి డిస్కంటిన్యూస్ కానీ టాంజెన్సీ ఎర్రర్స్ కానీ రాకూడదు. ఓకేనా? సో అయిపోయిన తర్వాత మీకు కంప్లీట్ మళ్ళీ పార్ట్ లోకి తీసుకెళ్లి క్లోజ్ సర్ఫేస్ క్రియేట్ చేస్తే మీకు లోపల క్లియర్ కట్ పార్ట్ అనేది రావాలి. సో దట్ ఈస్ ద టుడేస్ క్లాస్ అనమాట. ఈ రోజు క్లాస్ లో మీకు ఆఫ్సెట్, ఫిల్, బ్లెండ్ ఈ 3 టూల్స్ చెప్తారు. సో అట్ ద సేమ్ టైం జాయిన్, సో తర్వాత స్ప్లిట్ ట్రిమ్. ఓకేనా? టోటల్ 6 టూల్స్ చెప్తారన్నమాట ఈ రోజు క్లాస్ లో. ఈ 6 టూల్స్ తో పాటు మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఆ ఎగ్జాంపుల్ కి సర్ఫేస్ ఎలా జనరేట్ చేయాలి, సో ఆ జనరేట్ చేసిన సర్ఫేస్ లోపల హాలో ఎలా ఉండిద్ది, సో ఆ హాలో ఉన్నప్పుడు మనం దాంట్లోకి మోల్టన్ మెటల్ లాంటిది ఒక మెటీరియల్ ఇంజెక్ట్ చేసినప్పుడు అది సొలిడిఫై అయినప్పుడు ఒక పార్ట్ ఎలా క్రియేట్ అవుతుంది. ఓకేనా? బై యూజింగ్ క్లోజ్ సర్ఫేస్ అనే టూల్ ద్వారా. ఓకేనా? సో ఈ 7 టూల్స్ మీద బాగా కాన్సన్ట్రేషన్ చేయండి. అండ్ 30% ఆఫ్ సర్ఫేస్ మీరు ఈ రోజు నేర్చుకునే క్లాస్ లోనే మాక్సిమం కవర్ చేస్తారు. ఓకేనా? సో చూడండి క్లియర్ కట్ గా. ఓకే సందీప్, కంటిన్యూ చేసే ఇంకా. ఓకే సార్, థ్యాంక్ యూ. గైస్ వాయిస్ క్లారిటీ ఉందా? వాయిస్ Yes, sir. ఓకే, యాక్చువల్లీ మనం ప్రీవియస్ గా దేని గురించి డిస్కస్ చేసాం, వైర్ ఫ్రేమ్. సో వైర్ ఫ్రేమ్ అనే దాని గురించి డిస్కస్ చేసాం కదా. వైర్ ఫ్రేమ్ లో మన అన్నిటిలో ఓన్లీ దానికి ఉన్న బేసిక్ ప్రొఫైల్ నే మనం ఎక్స్ట్రాక్ట్ చేసాం. అంటే ఒక కర్వ్ షేప్ ఉంటే ఆ కర్వ్ షేప్ ఎలా వచ్చింది, ఆ స్ట్రక్చర్ ఎలా వచ్చింది, ఆ స్ట్రక్చర్ ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసాం. ఓకేనా? అలాంటి స్ట్రక్చర్స్ కాకుండా ఇప్పుడు మనం ఏకంగా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, హలో సార్ చెప్పండి. మనం ఫిగర్ మొత్తం జామెట్రికల్ సెట్ లోనే గీయాలి సార్? జామెట్రికల్ సెట్ లోనే వస్తుంది. ఇందులో ఇవి ఇండివిజువల్ పార్ట్స్ క్రియేషన్ కాదు. సో మనం చేసే ఎవ్రీ ఆప్షన్ జామెట్రికల్ సెట్ లో క్రియేట్ అవుతూ వస్తుంది. సో మీరు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే బాడీ ఇన్సర్ట్ చేసుకుని చేసుకోవచ్చు. కానీ బాడీ ఇన్సర్షన్ చేసుకున్నప్పుడు మీరు ఎప్పుడు చెయ్యాలి, ఓకేనా? ఇప్పుడు నేను టూల్ వైజ్ చెప్తున్నాను కాబట్టి చెయ్యట్లేదు, ఎప్పుడు చెయ్యాలి అని నేను చెప్తాను. ఎందుకంటే నేను ఆల్రెడీ ఈ రోజు ఏం చేస్తానంటే ఇప్పుడు కొన్ని కాన్సెప్ట్ చెప్పి మన ప్రీవియస్ గా ఒక బాక్స్ బిల్డ్ చేసుకోవడం చెప్పాను క్యూబ్ లో. అంటే ఒక చిన్న రెక్టాంగిల్ కానీ ఒక సిలిండర్ కానీ ఒక స్పియర్ కానీ డెవలప్ చేసుకోవడం చూసాం. ఇప్పుడు మోడరేట్ ఇంటర్మీడియట్ లెవెల్కి వెళ్దాం. అంటే ఏంటంటే ఏదన్నా ఒక పార్ట్ మోల్డ్ లో ఉన్న ఒక సాలిడ్ ఆబ్జెక్ట్ తీసుకుని దాన్ని డిజైన్ చేసి దాన్ని ప్రొడ్యూస్ చేద్దాం. ఓకేనా? రైట్? ఓకే. సో వైర్ ఫ్రేమ్ లో మనం బేసిక్ గా ఒక ప్రొఫైల్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాం. చెప్పండి అమ్మా. హలో హలో ఓకే సార్, థ్యాంక్ యూ.
ఓకే, ఇప్పుడు ప్రొఫైల్స్ ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. అంటే ప్రొఫైల్స్ ఎక్స్ట్రాక్షన్ వరకు మనం చేసాం అనమాట. చూడండి, ఇప్పుడు ఈ టూల్స్ ఎవరికైనా ఏమైనా డౌట్ ఉన్నా ఇక్కడ వరకు, నేను ఇంకా సర్కిల్ స్ప్లైన్ ఫుల్ గా చెప్పలేదు, చెప్తాను. సో ఇక్కడ వరకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా ఒకసారి ఎండ్ లో అడగండి, నేను మళ్ళీ క్లారిఫై చేస్తాను. రైట్? సో ఆల్రెడీ మనం ఇవన్నీ డీల్ చేసుకున్నాం. సో సర్కిల్ ని ఎలా డెవలప్ చేయాలి? ఓకే, ఒక సర్కిల్ యొక్క కోనిక్ సర్ఫేసెస్ ని మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ సర్కిల్ ఒక 3D ఎలిమెంట్ లో ఉన్నప్పుడు ఒక 3D ఇంటర్ఫేస్ అంటే మీరు ఒక డిజైన్ జనరేటివ్ షేప్ డిజైన్ ఇంటర్ఫేస్ లో ఉన్నప్పుడు స్కెచ్ ని ఎలా డెవలప్ చేయాలి అంటే, ఒక సర్కిల్ ని ఎలా డెవలప్ చేయాలంటే ఫస్ట్ సర్కిల్ సెలెక్ట్ చేస్తారు. సో దాంట్లో సెంటర్ విత్ రేడియస్ పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ సెంటర్ అంటే సర్కిల్ బిల్డ్ చేయాలంటే మనకి ఫస్ట్ ఏమి ఉండాలి? ప్రియారిటీగా ఒక సెంటర్ అనేది క్రియేట్ అయి ఉండాలి. సో ఆ సెంటర్ ని క్రియేట్ చేయడానికి నేను పాయింట్ రిఫరెన్స్ తీసుకున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ లో నాకు సర్కిల్ బిల్డ్ అవ్వాలి. ఓకే, సర్కిల్ తీసుకున్నాను, సెంటర్ విత్ రేడియస్ పెట్టుకున్నాను, సెంటర్ క్లిక్ చేశాను. సో సపోర్టింగ్ యాంగిల్ ఇది ఏ ప్లేన్ మీద ఉండాలి? ఈ ప్లేన్ మీద ఉంది కాబట్టి పాయింట్ ఈ ప్లేన్ తీసుకున్నాను. సో ఫుల్ సర్కిల్ కావాలంటే హోల్ సర్కిల్ సెలెక్ట్ చేసుకుంటాను. ఒకవేళ ఇన్కేస్ మీకు సెమీ సర్కిల్ కావాలనుకుంటే పార్ట్ సర్కిల్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఉన్న యాంగిల్స్ స్టార్ట్ యాంగిల్ 180, స్టార్ట్ 0 ఉంది, స్టార్ట్ 0 దగ్గర స్టార్ట్ అవుతుంది సర్కిల్ యొక్క స్టార్టింగ్ ఆర్క్, నెక్స్ట్ ఎండ్ 180 దగ్గర ఎండ్ అవుతుంది. ఓకే, ఇలా ఆర్క్ జనరేట్ అయింది అనమాట. సో ఇన్ కేస్ మీకు 360 ఫుల్ డిగ్రీస్ కావాలంటే 360 ఎంటర్ చేసుకోండి. రైట్? ఒకవేళ 270 అంటే 3/4 సర్కిలే కావాలనుకుంటే ఓకేనా, ఇలా ఎంటర్ చేసుకుంటారు. ఇప్పుడు దీని యొక్క రేడియస్ ని మీరు మార్చాలనుకుంటే ఇక్కడ చూడండి రేడియస్ అనే ఆప్షన్ ఉంది. సో దాని దగ్గర రేడియస్ ఇంక్రీజ్ చేసుకోండి. ఓకే, డన్. సో ఇలా మీరు ఒక సర్కిల్ ని ప్రొజెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో నేను చెప్పింది సెంటర్ విత్ రేడియస్. ఓకే, నేను మీకు చెప్పింది ఓన్లీ సెంటర్ విత్ రేడియస్. ఇంకా 3 పాయింట్ సర్కిల్ ఉంది. ఓకే, సెంటర్ బేస్ సర్కిల్ ఉంది. ఈ సర్కిల్లో ఇంకా చాలా టూల్స్ ఉన్నాయి. అంటే ఒక సెంటర్ ఒక పాయింట్ తెలుసు మీకు అంటే ఎలా అంటే, ఇది ఒకటి చెప్తాను, దాన్ని బట్టి మీకు మొత్తం అవుతుంది. ఓకే, ఇది సెంటర్ పాయింట్, ఇది సర్కిల్ యొక్క ఎండ్ పాయింట్. అంటే ఇది స్టార్ట్ యొక్క సెంటర్, ఇది సర్కిల్ యొక్క ఎండ్. సో ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్కి నేను ఏమనుకుంటున్నాను? రేడియస్ కింద కన్సిడర్ చేసుకుంటుంది అనమాట. అది డయాగ్రామ్ బిల్డ్ చేసుకున్నప్పుడు దాన్ని రేడియస్ కింద బిల్డ్ చేసుకుని రొటేట్ చేస్తుంది. అది ఎలా చూడండి, సర్కిల్ సెలెక్ట్ చేసుకుంటారు, ఇక్కడ ఏం పెట్టుకుంటాను? సెంటర్ అండ్ పాయింట్ అని పెట్టాను. సో ఇది సెంటర్ పాయింట్, ఇది నెక్స్ట్ సెకండ్ ఎండ్ పాయింట్. సో ఈ రెండింటిని బేస్ చేసుకుని వస్తుంది. ఓకే, దేని మీద డ్రా చేయను? ఏ ప్లేన్ మీద డ్రా చేయాలి? సో నాకు ఈ ప్లేన్ మీద డ్రా చేయాలి. చూడండి, ఇది సెంటర్, ఇది స్టార్ట్ యొక్క ఎండ్ పాయింట్. సో దీన్ని బేస్ చేసుకుని అది మనకు ఒక సర్కిల్ బిల్డ్ చేసింది. రైట్? మీరు 360 ఇస్తే 360 డిగ్రీస్ లో ఒక సర్కిల్ అనేది బిల్డ్ అవుతుంది. రైట్? కనిపించింది? చూడండి, అదే సెంటర్ నుంచి పాస్ అయింది. సో ఇలా సర్కిల్ లో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, మీరు ప్రాక్టీస్ చేయండి. అంటే ఇవి కష్టమేం కాదు, ఏవైతే పార్ట్ డిజైన్ లో మీరు చేశారో అవే థింగ్స్. ఓకేనా? ఇప్పుడు 2 పాయింట్ అండ్ రేడియస్ అంటే ఏంటి? మనం ఏమి ఇవ్వాలి? అడిగి 2 పాయింట్స్ ఇవ్వాలి. అంటే ఈ పాయింట్ ఇవ్వాలి, సపోర్ట్ ఇవ్వాలి, రేడియస్ ఇవ్వాలి. రైట్? దాన్ని బట్టి సర్కిల్ జనరేట్ అవుతుంది. ఓకే అమ్మా? సో ఇది సర్కిల్ లో నెక్స్ట్ ఏముంది? కార్నర్ ని మనం జనరల్ గా స్కెచ్ డ్రా చేసినప్పుడు దేనికి ఉపయోగించాం? ఒక కర్వ్డ్ షేప్, అంటే ఒక రెక్టాంగిల్ డ్రా చేశారు, ఆ రెక్టాంగిల్ లో ఒక కర్వ్డ్ షేప్ మీరు ప్రొడ్యూస్ చేయాలనుకున్నారు. అలాంటి షేప్ లోప్పుడు మీరు కార్నర్ యూస్ చేశారు. ఇలాంటి కార్నర్ ని మళ్ళీ స్కెచ్కి వెళ్ళి బిల్డ్ చేసుకోవడం టైం వేస్ట్ అని చెప్పి నేనేం చేస్తాను అంటే, కార్నర్ ఇక్కడ ఉన్న ఇంటర్ఫేస్ లో అలా సెలెక్ట్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2 లైన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, జెడ్ యాక్సిస్, వై యాక్సిస్ ఉంది. వీటి రెండింటిని బేస్ చేసుకుని ఒక కర్వ్ అనేది జనరేట్ అవ్వాలి నాకు ఇక్కడ. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే, ఫస్ట్ కార్నర్, సో సెకండ్ ఎలిమెంట్. సో ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ ను బేస్ చేసుకుని మనకి ఇక్కడ ఒక కర్వ్ అనేది డెవలప్ అవుతుంది. ఇది సపోర్ట్ ఇచ్చాను. అంటే ఇది సపోర్ట్ అంటే ఏంటి? దీని మీద డ్రా అవుతుంది. చూడండి, మనకి ఆర్క్స్ ఎన్ నంబర్ ఆఫ్ ఫేస్ లో జనరేట్ అవుతుంది. ఇది సపోర్ట్ ఇచ్చాను కాబట్టి దీన్ని బేస్ చేసుకుని ఈ కర్వ్ ఎలా జనరేట్ అయింది అంటే మనకి నెంబర్ ఆఫ్ రిజల్ట్స్ చూపిస్తుంది. సో మీకు ఈ సొల్యూషన్ నచ్చలేదు అనుకోండి, నెక్స్ట్ సొల్యూషన్ అంటే ఈ కర్వ్ ఎల్ షేప్ లో దీనికి ఇక్కడ ఆర్క్ వస్తుంది. ఒకవేళ అది నచ్చకపోతే ఈ షేప్ లో వస్తుంది. సో నెక్స్ట్ సొల్యూషన్కి వెళ్ళడం. ఇన్ కేస్ దాని యొక్క రేడియస్ మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ రేడియస్ అన్నట్టు చూడండి, రేడియస్ ఇంక్రీజ్ చేసుకోండి. ఓకేనా? సో మీకు ఏ సొల్యూషన్ నచ్చితే సో దానికి వెళ్ళి ప్రివ్యూ. సో మీరు ఖచ్చితంగా కార్నర్ చెయ్యాలి అంటే ఖచ్చితంగా మీకు ఒక 2 రిఫరెన్స్ ఎలిమెంట్స్ అనేవి కావాలి. ఒక కార్నర్ మీరు బిల్డ్ చేయాలంటే 2 రిఫరెన్స్ ఎలిమెంట్స్ కంపల్సరీగా ఉండాలి. ఎలా అంటే, ఇప్పుడు కార్నర్ సెలెక్ట్ చేసుకుంటాను, నాకు రిఫరెన్స్ ఎలిమెంట్ లో ఫస్ట్ ఎలిమెంట్ తీసుకున్నాను, రిఫరెన్స్ ఎలిమెంట్ లో సెకండ్ ఎలిమెంట్ ఇది తీసుకున్నాను, 2 రిఫరెన్స్ ఎలిమెంట్స్ తీసుకున్నాను. దాంతో పాటు ఒక సపోర్ట్ కూడా కావాలి. అంటే దేని బేసిస్ కి నేను డ్రా చేయను, దేని మీద డ్రా చేయను,
ప్రీవియస్ గా సర్కిల్ డ్రా చేసేటప్పుడు ఒక సెంటర్ ని ఒక పాయింట్ ని బేస్ చేసుకుని డ్రా చేస్తున్నారు. ఓకే, సెంటర్ బేస్ ఇచ్చారు, సెంటర్ అండ్ ఎండ్ పాయింట్ ఇచ్చారు. వాట్ అబౌట్ సపోర్ట్? దేని మీద డ్రా చేయాలి అని దాన్ని అడిగారు కదా. సో ఇక్కడ కూడా అంతే, సపోర్ట్ అన్నమాట. సో ఈ సపోర్ట్ మీద బేస్ చేసుకుని ఇస్తే దానికి బేస్ అయి 4 సొల్యూషన్స్ వస్తే దాన్ని బేస్ చేసుకుని మీరు సజెస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది జస్ట్ సజెషన్. మీరు ఏది పిక్ చేసుకోవాలన్నా అది పిక్ చేసుకుని ప్రివ్యూ. ఓకే, డన్. సో ఇలా మీరు కార్నర్స్ బిల్డ్ చేసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ చూడండి బ్లెండ్ లేదా కనెక్ట్ కర్వ్. సో ఈ కనెక్ట్ కర్వ్ అంటే ఏంటంటే మీరు స్కెచ్ లో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ స్కెచ్ లో ఉన్నప్పుడు స్కెచ్ లో ఏమన్నా ఒక 2 కర్వ్స్ డ్రా చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్కెచ్ డ్రా చేసుకున్నాను. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ స్కెచ్ డ్రా చేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ ఈ రెండింటిని నేను జాయిన్ చేసి ఎక్స్ట్రూడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, మళ్ళీ స్కెచ్ కర్వ్ ఎందుకు అని చెప్పి నేను ఏం చేస్తానంటే కనెక్ట్ కర్వ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆటోమేటిక్గా ఇప్పుడు కనెక్ట్ కర్వ్ అనేది మనకు సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయినప్పుడు ఏమడుగుతుంది? దాని యొక్క ఫస్ట్ కర్వ్, ఫస్ట్ పాయింట్, అంటే ఏ కర్వ్ లో ఉన్న ఫస్ట్ పాయింట్ నేను సెలెక్ట్ చేసుకోను అని అడుగుతుంది. ఇక్కడ చూడండి ఫస్ట్ కర్వ్, సెకండ్ కర్వ్ అని ఉంది. అంటే ఫస్ట్ కర్వ్ దగ్గర ఫస్ట్ పాయింట్ మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ కర్వ్ మీరు ఏ కర్వ్ ఇస్తున్నారో దాని యొక్క స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ చూడండి, సెలెక్షన్ పాయింట్ స్టార్టింగ్. ఓకే, నెక్స్ట్ వచ్చింది. నెక్స్ట్ కర్వ్ ఆటోమేటిక్గా సెలెక్ట్ అయింది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఇది. సో ఈ రెండింటిని బేసే నా కర్వ్ జనరేట్ అయింది, చూసారా? సో ఇలా మీరు ఇది స్కెచ్ లోకి వెళ్ళి కూడా నేను కర్వ్ డ్రా చేయొచ్చు. బట్ మీరు ఇలా డ్రాఫ్ట్ ఏమైనా జనరేటివ్ షేప్ డిజైన్ లో ఉన్నప్పుడే మీరు ఆ రెండింటికి జాయిన్ చేయొచ్చు. సో ఇది బ్లెండ్ కర్వ్. ఇంకొకటి నెక్స్ట్ ఏంటంటే కోనిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ కోనిక్స్ అంటే ఏంటి? ఒక కర్వ్డ్ పాత్స్ కింద ఒక ఎండ్ పార్ట్ లో మనం క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లైన్ ఉంది, సో ఇక్కడ ఒక లైన్ ఉంది, రైట్? సో ఈ 2 లైన్లు డ్రాయింగ్ చేసుకుని నేను కర్వ్డ్ పాత్ని డెవలప్ చేయాలనుకున్నప్పుడు కోనిక్ వెళ్తాను. కోనిక్ వెళ్ళిన తర్వాత చూడండి ఫస్ట్ ఎండ్, ఫస్ట్ పాయింట్ స్టార్ట్ ఎండ్, సెకండ్ టాంజెంట్ పాయింట్ స్టార్ట్ ఎండ్. ఓకే, ఫస్ట్ సపోర్ట్ అంటే ఏ యాక్సిస్ లో మీరు డ్రా చేయాలనుకున్నారు, ఏ ప్లేన్ లో మీరు డ్రా చేయాలనుకుంటారు అనమాట. సో సపోర్ట్ లో సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ స్టార్ట్ పాయింట్ ఇస్తాను. ఓకే ఓకే, ఎండ్ పాయింట్ ఇస్తాను. నెక్స్ట్ టాంజెన్సీ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? ఈ లైన్ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఏ లైన్ దగ్గర ఎండ్ అవ్వాలి? ఈ లైన్ దగ్గర ఎండ్ అవ్వాలి. సో ఆ రెండింటిని బేస్ చేసుకుని మళ్ళీ వస్తుంది. మళ్ళీ చెప్తాను చూడండి, 2 లైన్స్ ఉన్నప్పుడు ఆ రెండింటి మధ్యన కర్వేచర్ మీరు ప్రొడ్యూస్ చేయాలి. ఇదైతే ఇంటర్సెక్షన్ పార్ట్ కాబట్టి కార్నర్ ఈజీగా వచ్చింది, ఇక్కడ రాదుగా. సో అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే కోనిక్ వెళ్ళాను, ఆల్రెడీ ఏ యాక్సిస్ కావాలంటే ఆ యాక్సిస్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఇంకోటి ఏంటంటే మీ ఇక్కడ డైలాగ్ బాక్స్ లో నెక్స్ట్ ఏం ఎంటర్ చేయలేదో మీకు తెలియట్లేదంటే ఇక్కడ కార్నర్ లో చూడండి సెలెక్ట్ ద స్టార్ట్ పాయింట్. అంటే ఇక్కడ ఇక్కడ దేని మీద క్లిక్ చేస్తే దాని యొక్క కింద డిస్క్రిప్షన్ బాక్స్ కింద వస్తుంది అనమాట. ఓకే, ఫస్ట్ పాయింట్ అని ఉంది అంటే స్టార్ట్. అక్కడ ఏమన్నాడు? సెలెక్ట్ ద స్టార్ట్ పాయింట్. దీని యొక్క స్టార్ట్ పాయింట్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ దీని యొక్క ఎండ్ పాయింట్ సెలెక్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ కర్వేచర్, సెలెక్ట్ ద స్టార్ట్ డైరెక్షన్ ఆర్ సెలెక్టెడ్ ఫస్ట్ ఇంటర్మీడియట్ పాయింట్. అంటే ఏంటంటే ఏ డైరెక్షన్ లో మీకు కర్వ్ ప్రొడ్యూస్ అవ్వాలో దాని యొక్క టాంజెన్సీ లైన్ ని సెలెక్ట్ చేయండి అని చెప్తున్నాడు. ఓకే, సెలెక్ట్ చేసాం. నెక్స్ట్ దాని యొక్క ఎండ్. సో ఈ రెండింటిని బేస్ చేసుకుని మనం కర్వేచర్ అని ప్రొడ్యూస్ అయింది. ఇంకేమన్నా పారామీటర్స్ మారిస్తే దాని యొక్క కర్వ్ రేడియస్ అని మారుతుంది. ఓకేనా? సో ఇది కోనిక్. సో ఇది సర్కిల్ అండ్ కోనిక్ సెక్షన్స్ అన్నమాట. మనకి వైర్ ఫ్రేమ్ లో ఉన్నవి ఇవి. సో త్రూఅవుట్ వైర్ ఫ్రేమ్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఎక్కడన్నా ఒక సర్ఫేస్ డిజైన్ చేయడానికి ప్రొఫైలే డ్రా చేస్తున్నాం తప్ప ఒక సర్ఫేస్ డైరెక్ట్ గా బిల్డ్ చేసామా? ఇవన్నీ సర్ఫేస్ బిల్డ్ చేయడానికి. అంటే సర్ఫేస్ ని బిల్డ్ చేసే ప్రొఫైల్స్ అన్ని బేసిక్ స్కెచెస్ వాడే ప్రొఫైల్స్ టూల్స్ కూడా మనకు వైర్ ఫ్రేమ్ లో ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ ఆల్రెడీ స్ప్లైన్ అని చూసాం కదా, పాయింట్స్ పెట్టుకుని ఆ పాయింట్స్ నుంచి పాస్ చేసుకుంటూ డ్రా చేయాలి. నెక్స్ట్ హెలిక్స్. హెలిక్స్ అంటే ఏంటంటే ఒక 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ లో మనం ఒక కర్వేచర్ ఉన్న ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయొచ్చు త్రూ రివల్యూషన్ అనే ఒక టూల్ యూస్ చేసి. సో హెలిక్స్ క్లిక్ చేశాను. హెలిక్స్ క్లిక్ చేయాలంటే ఫస్ట్ మీకు హెలిక్స్ స్టార్ట్ చేయాలంటే ఒక స్టార్టింగ్ పాయింట్ అనేది కావాలి. ఓకేనా? సో నేను ఒక స్టార్టింగ్ పాయింట్ పెట్టుకుంటాను, ఈ యాక్సిస్ మీద ఇక్కడ పెట్టుకుంటాను. రైట్, ఎక్కడో క్రియేట్ చేశాను, ఈ పాయింట్ నేను స్టార్టింగ్ అనుకుని తీసుకుంటున్నాను. సో హెలిక్స్ తీసుకున్నాను. హెలిక్స్ కంపల్సరిగా యాక్సిస్ ఉండాలి, కంపల్సరిగా ఒక యాక్సిస్ అనేది ఉండాలి. ఏదో మీరు ఏ యాక్సిస్ తీసుకుంటే ఏ యాక్సిస్ తీసుకున్నా మీ ఇష్టం. ఓకే, స్టార్ట్ పాయింట్ ఆల్రెడీ నేను స్టార్ట్ చేసిన పాయింట్. ఓకే, డన్.
నెక్స్ట్ యాక్సిస్, నాకు ఈ జెడ్ యాక్సిస్ చుట్టూ తిరగాలి. ఓకే, హెలిక్స్ అంటే మీరు చూసే ఉంటారమ్మా, ఒక స్ప్రింగ్ కానీ, ఓకే, ఒక సస్పెన్షన్ లో స్ప్రింగ్ రాడ్స్ ఉంటాయి, వాటి ఆ స్ప్రింగ్స్ డిజైన్ చేయడానికి కానీ మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, హెలిక్స్ మనం నెంబర్ ఆఫ్ యూజెస్ గా చేయొచ్చు. ఒక బోల్ట్ కి థ్రెడ్డింగ్ కింద కానీ, ఒక స్ప్రింగ్ కింద కానీ మనం ఎలానా డెవలప్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఒక వైబుల్ కేబుల్ కింద కూడా డెవలప్ చేయొచ్చు. సో నెక్స్ట్ పిచ్ అంటే ఏంటి, ఫస్ట్ ఒక సర్కిల్ కి ఇంకో సర్కిల్ కి మధ్యలో ఉన్న రేడియస్ ని మనం పిచ్ అంటాం. ఓకేనా, అంటే వీటిని మనం ఎప్పుడైతే థ్రెడ్డింగ్ లోకి వెళ్తామో అంటే అప్పర్ థ్రెడ్ లోవర్ థ్రెడ్ కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ని మనం పిచ్ అంటాం. సరే ఇక్కడ ఏంటంటే అప్పర్ లైన్ సర్కిల్ లోవర్ లైన్ సర్కిల్ కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ నేను పిచ్ అంటాను. ఓకే, నెక్స్ట్ హైట్, ఈ యొక్క హెలిక్స్ ఎంత హైట్ ఉండాలి సో మెన్షన్ చేసుకుంటాను. నెక్స్ట్ ఈ పాయింట్ ఇక్కడ స్టార్ట్ అయింది చూసారా, ఎంత ఉంది ఇక్కడ యాంగిల్ 0, అంటే 0 డిగ్రీస్ దగ్గర స్టార్ట్ అయింది. నేను అంటున్నాను ఇదే స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ కాదు, నాకు ఒక 30 డిగ్రీస్ నుంచి స్టార్ట్ అవ్వాలనుకోండి, ఇక్కడ మెన్షన్ చేయండి 30 డిగ్రీస్. సో మీ స్టార్టింగ్ పాయింట్ ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ అవుతుంది, 30 డిగ్రీస్ స్టార్ట్ అవుతుంది. 30 డిగ్రీస్ దగ్గర స్టార్ట్ అయ్యి రివల్యూట్ అవుతూ పైకి వెళ్తుంది. నెక్స్ట్ సో హెలిక్స్ బేసిక్ స్ట్రక్చర్ వచ్చింది. ఓకే, ఇక్కడ ట్యాపర్ యాంగిల్ అని కనిపిస్తుందా, ట్యాపర్ యాంగిల్ అంటే ట్యాపరింగ్ అంటే ఏంటి, ఒక సైడ్ ఒరిజినల్ సైడ్ ఉంటుంది, కొంచెం అలాంగేషన్ మూవ్ అయ్యే కొద్దీ అది యాంగిల్ డిక్రీజ్ అవుతూ దగ్గరికి అవుతూ ఉంటుంది. సో మీరు ట్యాపర్ యాంగిల్ ఇస్తే ఇన్వర్డ్స్ అంటే లోపలికి మూవ్ అవుతుంది. చూడండి ఇక్కడ ఏముంది వే ఇన్వర్డ్ అని అంటే, ఇన్వర్డ్ అంటే లోపలికి, మీరు దీన్ని మార్చుకుని అవుట్వర్డ్ పెట్టుకుంటే రోడ్స్ అవుట్ సైడ్ కి ఎక్స్టీరియర్ గా ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, సో ఇన్ కేస్ మీరు ఏమైనా ప్రొఫైల్ డ్రా చేస్తే దాన్ని బేస్ చేసుకుని ఇది రొటేట్ చేసుకోవచ్చు. ఇలా హెలిక్స్ మనం డెవలప్ చేయొచ్చాను. హెలిక్స్ కాకుండా నెక్స్ట్ ఏంటంటే స్పైరల్. నెక్స్ట్ ఏంటి స్పైరల్, స్పైరల్ కి మనం స్టార్టింగ్ మార్చచ్చు. సార్ వీడియో లాగ్ అవుతుంది సార్ బాగా. సార్ హెలిక్స్ ఇంకొకసారి చెప్పరా, కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది. ఓకే, సో హెలిక్స్ మనం డ్రా చేయాలంటే ఖచ్చితంగా ఒక స్టార్ట్ పాయింట్ అనేది క్రియేట్ చేసుకుని ఉండాలి. ఓకేనా, హెలిక్స్ ఖచ్చితంగా ఒక స్టార్ట్ పాయింట్ ఉండాలి. సో నేను డౌట్స్ అని ఎండ్ ఆఫ్ ద సెషన్ లో చూస్తాను. ఓకే, సో స్టార్టింగ్ పాయింట్, ఇది స్టార్టింగ్ పాయింట్ ఆల్రెడీ క్రియేట్ చేసుకుని ఉన్నా, స్టార్టింగ్ పాయింట్ ఇచ్చాను. నెక్స్ట్ యాక్సిస్ సెలెక్ట్ చేసుకోండి, అంటే ఏ యాక్సిస్ చుట్టూ రొటేట్ చేయాలి దాన్ని. సో యాక్సిస్ ఇచ్చాను, సో ఈ యాక్సిస్ చుట్టూ రొటేట్ అయింది. నెక్స్ట్ పిచ్ అనేది చెప్పాను కదా, ఒక థ్రెడ్డింగ్ కి ఇంకో థ్రెడ్డింగ్ కి మధ్యలో ఉన్న వాల్యూని పిచ్ అంటాం. సో పిచ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ అక్కడ ఉన్న థ్రెడ్డింగ్స్ తగ్గుతున్నాయి చూసారా. సో ఎందుకని, ఈ థ్రెడ్ కి ఉన్న మధ్య డిస్టెన్స్ నేను ఇంక్రీజ్ చేస్తున్నాను కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు హైట్ ఆఫ్ ది టోటల్ హెలిక్స్ యొక్క హైట్ ని నేను ఇంక్రీజ్ చేస్తాను. ఓకే, ఇన్ కేస్ మీకు క్లాక్ వైజ్ కావాలంటే ఓరియంటేషన్ అంటే ఇది క్లాక్ వైజ్ తిరిగింది, యాంటీ క్లాక్ వైజ్ పెట్టుకుంటే యాంటీ క్లాక్ వైజ్ కూడా, కౌంటర్ క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ అంటే ఈ డైరెక్షన్, యాంటీ కౌంటర్ క్లాక్ వైజ్ అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతుంది అనమాట. సో స్టార్టింగ్ యాంగిల్, సో మీరు ఇక్కడ ఏదైతే యాంగిల్ స్టార్ట్ అయిందో ఫస్ట్ హెలిక్స్ ఎలా బిల్డ్ చేసుకున్నాను, ఇది హెలిక్స్ బేసిక్ ప్రొఫైల్. ఇప్పుడు ఇందులో ఏమైనా మోడిఫికేషన్స్ చేసుకోవాలి, దీన్ని ట్యాపర్ చేయాలనుకుంటే ట్యాపర్డ్ హెలిక్స్ చేయాలనుకుంటే మీరు యాంగిల్ ఇచ్చుకుంటారు. సో ఇక్కడ నుంచి స్టార్టింగ్ యాంగిల్ కనిపిస్తుందా 14 డిగ్రీస్. సో అదే ట్యాపరింగ్ అంటే ఇన్వర్డ్స్ అనమాట. ఇన్వర్డ్స్ అంటే లోపలికి టిల్ట్ అవుతుంది, టువర్డ్స్ అవుట్ సైడ్ అంటే బయట సైడ్ కి టిల్ట్ అవుతుంది. ఓకేనా, సో ఇది హెలిక్స్. సో నెక్స్ట్ వచ్చి స్పైరల్ అంటే ఇప్పుడు మనకి ఇది ఎలా మూవ్ అయింది, టువర్డ్స్ జెడ్ డైరెక్షన్ మూవ్ అయింది. ఇది ఓన్లీ సింగిల్ యాక్సిస్ లో మూవ్ అవుతుంది అనమాట. స్పైరల్ అనేది అంటే ఓన్లీ మీరు ఏదైతే ప్లేన్ ఇస్తారో ఆ ప్లేన్ లోనే మూవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సపోర్ట్ కి ఈ ప్లేన్ ఇస్తాను, రైట్. సో దీనికి సెంటర్ పాయింట్ ఇది ఇచ్చాను. సో రిఫరెన్స్ డైరెక్షన్ ఈ డైరెక్షన్ ఇచ్చాను. సో మీరు ఎలా ఇవ్వాలంటే ఫస్ట్ స్పైరల్ సెలెక్ట్ చేసుకుంటారు, సపోర్ట్ ఈ స్పేస్ లో తిరగాలి అని నేను ఇస్తున్నాను, అంటే బేస్ ప్లేన్ మీద. సో XY ప్లేన్ మీద ఓకే ఇచ్చాను. నెక్స్ట్ సెంటర్ పాయింట్ మెన్షన్ చేయాలి దీనికి ఖచ్చితంగా. ఇందాక దానికి స్టార్ట్ పాయింట్ ఎలాగో దీనికి సెంటర్ పాయింట్ అలా అనమాట. ఓకే, సో సెంటర్ పాయింట్ యాక్సిస్ ఇస్తాను. ఓకే, డైరెక్షన్ రిఫరెన్స్ డైరెక్షన్, ఇది ఏ డైరెక్షన్ లో రొటేట్ అవ్వాలి, సో ఈ డైరెక్షన్ లో నాకు రొటేట్ అవ్వాలి కాబట్టి ఈ యాక్సిస్ ఇచ్చాను, రైట్. సో ఈ డైరెక్షన్ లోనే రొటేట్ అవుతుంది అనమాట. సో రేడియస్, మనం రేడియస్ ఇంక్రీజ్ చేస్తే సెంటర్ పాయింట్ ఏదైతే డెవలప్ అయిందో
ఈ సెంటర్ పాయింట్ నుంచి ఇక్కడ ఆటోమేటిక్ గా తీసుకున్న స్టార్ట్ పాయింట్ కి మధ్యన యాంగిల్ రేడియస్ అన్నమాట. అది కనిపిస్తుందా? సో ఇంకా మీకు రెవల్యూషన్స్ కావాలనుకుంటే ఇక్కడ రెవల్యూషన్స్ ఇంక్రీజ్ చేసుకోండి. ఓకే, నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. డన్. ఒకవేళ స్టార్టింగ్ యాంగిల్ ఎండ్ యాంగిల్ ఏమైనా మార్చుకోవాలంటే ఇక్కడ మార్చుకుంటాం. సో నెక్స్ట్ ఎండ్ రేడియస్. ఈ రేడియస్ డిక్రీజ్ చేస్తే మనకు ఎండ్ పాయింట్ లో ఉన్న రేడియస్ డిక్రీజ్ అవుతుంది. సో ఎండ్ రేడియస్ పెరిగే కొద్దీ అవుట్ సైడ్ టువర్డ్స్ స్పెరికల్ అవుట్ సైడ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇది స్పైరల్. సో ఇవి బేసిక్ ప్రొఫైల్స్ మనం యూజ్ చేసే జనరల్ గా. ఓకేనా? సో ప్రతి దాంట్లో మనం ఇంకా 3 ఉన్నాయి. ఇవి అడ్వాన్స్డ్ సర్ఫేస్ చెప్పినప్పుడు దీనికి రిలేటెడ్ గా చెప్దాం. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఒక బేసిక్ ప్రొఫైల్స్ ని డెవలప్ చేయడం వరకే చూసాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రొజెక్షన్ లో కూడా ఏదైతే బేస్ ప్లేన్ మీద డ్రా చేసుకున్నామో ఆ ప్లేన్ కి ఆ స్కెచ్ ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ప్రొజెక్షన్ వాడు ఫస్ట్ థింగ్. నెక్స్ట్ కంబైన్ లో కూడా 2 కర్వ్స్ ని బిల్డ్ చేసాం. 2 కర్వ్స్ ని బిల్డ్ చేసుకుని ఒక బేసిక్ కర్వ్ ని బిల్డ్ చేయడానికి చేసాం తప్ప సర్ఫేస్ ని బిల్డ్ చేయలేదు. అంటే 2 ప్రొఫైల్స్ ని ఉపయోగించుకుని మధ్యలో ఒక కర్వ్ బిల్డ్ చేసాం కదా, అంటే అక్కడ ఓన్లీ కర్వ్ ఒకటి వచ్చింది, మీకు సర్ఫేస్ రాలి. నెక్స్ట్ రిఫ్లెక్ట్ లైన్ లో కూడా ఈ ఎండ్ పాయింట్ లో ఉన్న లైనే మనకి పైకి రిఫ్లెక్ట్ అయింది. టోటల్ సర్ఫేస్ అయిందా? అవ్వలేదు. అక్కడ కూడా లైనే ప్రొజెక్ట్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఇంటర్సెక్షన్ లో కూడా ఇంటర్సెక్షన్ లో 2 పాయింట్స్ దగ్గర మేట్ అయిన పాయింట్స్ దగ్గర ఏదైతే లైన్ కానీ పాయింట్ కానీ ఉంటుందో ఆ పాయింట్ హైలైట్ చేయడానికి లేదా లైన్ ని హైలైట్ చేయడానికి మనం ఇంటర్సెక్షన్ వాడుతాం. అంటే అక్కడ కూడా బేసిక్ ప్రొఫైల్ వాడడానికి యూజ్ చేస్తున్నాం. ఓకే, సో అందుకే దీని అంతటిని వైర్ ఫ్రేమ్ అన్నారు. వైర్ ఫ్రేమ్ ఈజ్ నథింగ్ బట్ బేసిక్ ప్రొఫైల్. మీరు ఏదైతే ఆ 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ కానీ సర్ఫేస్ కానీ ఇవ్వాలనుకున్నారో దానికి ఒక బేసిక్ ప్రొఫైల్స్ ని క్రియేట్ చేయడానికి సర్ఫేస్. ఓకే, సో మనం ఆల్రెడీ ఎక్స్ట్రూడ్ లో 4 టైప్స్ నేర్చుకున్నాం. ఏవేంటి? ఎక్స్ట్రూడ్, రివాల్వ్, స్పేర్, సిలిండ్రికల్. సో ఈ రోజు ఏం చూద్దాం అంటే ఆఫ్సెట్ చూద్దాం. మనకి ఆఫ్సెట్ లో 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఆఫ్సెట్, ఇంకోటి వేరియబుల్ ఆఫ్సెట్, ఇంకొకటి రఫ్ ఆఫ్సెట్. సో ఫస్ట్ ఆఫ్సెట్ అంటే ఏంటి? సో ఆఫ్సెట్ చేయాలంటే మనం ఇక్కడ ప్రొఫైల్స్ అయిపోయినాయి, ఇప్పుడు డైరెక్ట్ సర్ఫేస్ తో డీల్ చేస్తాం. సర్ఫేస్ లో మనం ఫస్ట్ ఏం చెప్పుకున్నాం? ఎక్స్ట్రూడ్. సో అంటే ఈ సర్ఫేస్ లో ఏది డీల్ చేసినా ప్రీ ఎగ్జిస్టెన్స్ గా ఇంకో సర్ఫేస్ ఖచ్చితంగా ఉండాలి. సర్ఫేస్ లో ఏ టూల్ మీరు వాడదాం అనుకున్నా ప్రీ ఎగ్జిస్టింగ్ గా ఒక స్కెచ్ అయినా ఉండాలి, ఆ స్కెచ్ కి రిలేటెడ్ గా ఇంకో సర్ఫేస్ అన్నా ఉండాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక స్కెచ్ ని డ్రా చేసుకుంటున్నాను. ఓకే, స్కెచ్ ప్రొఫైల్ కానీ స్కెచ్ కానీ ప్రొఫైల్ అన్న ఒకటి. సో ఓకే, ఈ స్కెచ్ నేను డ్రా చేసుకున్నాను లేదా ఈ ప్రొఫైల్ నేను డ్రా చేసుకున్నాను. దీన్ని ఎక్స్ట్రూడ్ చేశాను. మనకు ఒక ప్రొఫైల్ అంటే లేదా ఒక సర్ఫేస్ క్రియేట్ అయింది. ఒక ప్రొఫైల్ నుంచి మనకు ఒక సర్ఫేస్ అనేది డెవలప్ అయింది. రైట్? ఓకేనామా? సో ఈ ఏదైతే సర్ఫేస్ మనకు బిల్డ్ అయిందో ఇదే సర్ఫేస్ ని మనం ఇప్పుడు నెంబర్ ఆఫ్ మల్టిపుల్ టైమ్స్ కింద యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకోవడానికి మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఆప్షన్స్ ఉంది, ఇంకోటి కాపీ ఉంది, ఇంకోటి బ్లెండ్ ఉంది. ఓకేనా? ఇంకోటి స్వీప్ ఉంది. ఇలా డిఫరెంట్ కమాండ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ కమాండ్ ఆఫ్సెట్. సో ఇదేదైతే సర్ఫేస్ నాకు బిల్డ్ అయ్యి వచ్చిందో, ఏదైతే సర్ఫేస్ నేను బిల్డ్ చేసుకున్నానో సేమ్ సర్ఫేస్ నాకు ఒక 20 mm డిస్టెన్స్ లో కావాలి. సో మనం ప్లేన్ ఆఫ్సెట్ చూసుకున్నాం, గుర్తున్నా? ఇక్కడ ఏదైతే ప్లేన్ నేను బిల్డ్ చేసుకున్నా ఒక 20 mm డిస్టెన్స్ లో నాకు బిల్డ్ చేసుకోవాలని నేను చేసుకున్నప్పుడు ఏం చేస్తాను? ప్లేన్ సెలెక్ట్ చేసుకుంటాను, ఆఫ్సెట్ ఫ్రమ్ ద ప్లేన్ అన్న టూల్ తీసుకుంటాను. రైట్? చూడండి, ఇక్కడ ప్లేన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఏదైతే రెఫరెన్స్ ప్లేన్ ఉందో ఈ ప్లేన్ కనిపిస్తుంది మీ అందరికి, ZY ప్లేన్. ఈ ZY ప్లేన్ ని నేను కొంచెం అమౌంట్ ఆఫ్ డిస్టెన్స్ లో. హలో, మీది సిస్టమ్ స్లో సార్, స్ట్రక్ అవుతుంది నాకు. వీడియో లాగ్ అవుతుంది సార్. సిస్టమ్ స్లో కాదమ్మా, అది నెట్ స్లో. ఓకే, అదే అంటున్నా. స్క్రీన్ షేరింగ్ చేసినప్పుడు కంపల్సరీగా కొంచెం లాగ్ అంటే 5 seconds we should understand. ఓకే, ఇది 250 members ఫీడింగ్ అవుతుంది. అంటే 250 members కి ఒక్కసారి సర్వర్ నుంచి డేటా రిట్రీవ్ అవుతుంది. సో అది రిట్రీవ్ చేసుకోవడానికి టైం పడుతుంది. రైట్? డేటా కన్జంప్షన్ కూడా చాలా ఎక్కువ. నువ్వు దీనికి అంటున్నా, నేను మార్నింగ్ నుంచి 3 మీటింగ్స్ అటెండ్ అవుతున్నాను. ఆ పరిస్థితి. ఓకే, సరే.
సార్ మొబైల్లో వాచ్ చేస్తుంటే ల్యాగ్ అవ్వట్లేదు సార్. ల్యాప్టాప్ లో అయితే ల్యాగ్ అవుతుంది సార్. ఓకే. పీసీలో కూడా నార్మల్ గానే ఉంది, నో ప్రాబ్లం. అంటే నెట్ ఎవరికైనా స్లో ఉంటే అక్కడ ల్యాగ్ అవుతుంది ఐ థింక్. అమ్మా యాక్చువల్లీ నిన్న మీకు చెప్తాను ఎండ్ ఆఫ్ ది సెషన్ లో. అంటే నేనే ఒక ఇష్యూకి నేను అర్థం చేసుకోగలను. నేను స్టూడెంట్ నుంచి వచ్చాను, ఒకసారి చూసి ఎవ్వరూ నేర్చుకోలేరు. సో వీడియోస్ ఇవ్వడానికి నేను నిన్న కూడా రిక్వెస్ట్ చేశాను. అయితే వాళ్ళు వచ్చిన ఆర్డర్స్ బట్టి ఈ వీడియోస్ ఇంకా ఇవ్వద్దు అని చెప్పారు. నేనైతే అన్ని సేవ్ చేసి ఉంచుతున్నాను. ఒకవేళ ఇవ్వాలి, మీరు నేర్చుకోవాలి, మీకు ప్రాబ్లం లేదనగానే నేను గ్రూప్ లో డ్రైవ్ లో పెడుతున్నాను. ఒకేసారి డ్రైవ్ లింక్ ఇచ్చేస్తాను. ఓకేనా? యా. సో టాపిక్ డైవర్ట్ అవుతుంది. సో నెక్స్ట్ ఎక్కడనో ఆఫ్ సెట్ అంటే ఒక ప్లేన్ కి మనం ఆఫ్ సెట్ క్రియేట్ చేసుకోవాలి. అంటే సెట్ అండ్ డిస్టెన్స్ లో సేమ్ ఆబ్జెక్ట్ ని మనం ప్రొజెక్ట్ చేసుకోవడానికి కానీ, సేమ్ ఉన్న ఆబ్జెక్ట్ ని కొంత సెట్ అమౌంట్ ఆఫ్ డిస్టెన్స్ లో మనం సేమ్ ప్లేన్ ప్రొజెక్ట్ చేసుకోవడం కానీ మనం ఈ ఆఫ్ సెట్ అనే టూల్ ని వాడతాం. ఓకేనా? జనరల్ గా మీరు పార్ట్ మోడలింగ్ చూసినప్పుడు ఆఫ్ సెట్ అనే టూల్ అర్థమై ఉంటుంది. అలానే మనకి ఇక్కడ ఉన్న సర్ఫేసింగ్ లో కూడా ఆఫ్ సెట్ అనే ఒక టూల్ ఉంది. కాకపోతే ఇందులో డిఫరెన్స్ ఉన్నాయి. ఒకటి ఆఫ్ సెట్, ఇంకోటి వేరియబుల్ ఆఫ్ సెట్, ఇంకోటి రఫ్ ఆఫ్ సెట్. సో ఫస్ట్ మనం ఆఫ్ సెట్ సర్ఫేస్ చూద్దాం. ఆఫ్ సెట్ సర్ఫేస్ అంటే ఏంటంటే ఇక్కడ ఒక సర్ఫేస్ బిల్డ్ అయింది కదా, సేమ్ ఇదే సర్ఫేస్ నాకు ఒక 20 mm డిస్టెన్స్ లో ప్రొడ్యూస్ అవ్వాలి. ఓకేనా? సేమ్ సర్ఫేస్ ఒక 20 mm డిస్టెన్స్ లో సర్ఫేస్ ని ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాను. సో ఆఫ్ సెట్ ని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, నెక్స్ట్ సర్ఫేస్ ని సెలెక్ట్ చేస్తాను. ఫస్ట్ ఏం చేశాను, ఆఫ్ సెట్ టూల్ తీసుకున్నాను. ఆఫ్ సెట్ టూల్ లో ఫస్ట్ ఇక్కడ సర్ఫేస్ అని ఉంది కదా, సర్ఫేస్ తీసుకున్నాను. ఈ సర్ఫేస్ ని ఏదైతే నేను ఆఫ్ సెట్ చేయాలనుకున్నానో ఆ సర్ఫేస్ ని సెలెక్ట్ చేస్తున్నాను. డన్. నెక్స్ట్ దానికి ఆఫ్ సెట్ డిస్టెన్స్ ఇస్తాను. మీరు ఎంత డిస్టెన్స్ లో ఆఫ్ సెట్ రేడియస్ ఉన్న కర్వ్ ని బిల్డ్ చేద్దాం అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 20 అనుకున్నాను. రైట్, ప్రివ్యూ. సో 20 mm లో నాకు కర్వేచర్ లో ఉన్న కర్వ్ కావాలి అనుకున్నాను. ఇక్కడ ఏమవుతుందంటే, సో ఓకే ఈ 20 mm తో కర్వేచర్ బిల్డ్ అవుతుంది. కానీ ఇది ఏమవుతుంది, నేను బాగా ఇది కర్వేచర్ తక్కువ ఉన్నది డ్రా చేశాను కాబట్టి సో ఇది ఇన్స్ప్లిట్ అవుతుంది, అంటే కాంటాక్ట్ అయిపోతుంది. నేను కర్వేచర్ తగ్గిస్తున్నాను, ఆఫ్సెట్ డిస్టెన్స్. చూడండి ఈ కర్వేచర్ మీద ఈ ఆఫ్సెట్ డిస్టెన్స్ ప్రొడ్యూస్ అవుతుంది. బట్ ఇది ఏమవుతుంది, ఇది ఎన్లార్జ్ అయి ప్రొడ్యూస్ అయింది, ఇది కొంచెం కాంట్రాడిక్ట్ అయి ప్రొడ్యూస్ అయింది. సో నెక్స్ట్ మళ్ళీ మీరు ఇంకో 20 mm తో చేశారంటే మనం ఇండైరెక్ట్ గా దానికి కర్వేచర్ ఇవ్వట్లేదు. మనం ఏమిస్తున్నాం, ఓన్లీ ఆఫ్సెట్ డిస్టెన్స్ ఇస్తున్నాం. సో ఆఫ్సెట్ డిస్టెన్స్ కి టాంజెన్షియల్ గా ఏదైతే ఇమేజెస్ ప్రొడ్యూస్ అవుతాయో దానికి టాంజెన్షియల్ గా లైన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. దాన్ని బేస్ చేసుకుని అది కర్వేచర్ ప్రొడ్యూస్ అయింది. సైడ్ వ్యూలో మీకు తెలుస్తుంది. సో ఇది ఒరిజినల్, ఇది ఏదైతే కొత్తగా క్రియేట్ అయిందో ఆబ్జెక్ట్. సో దీని యొక్క కర్వ్ రేడియస్, దీని యొక్క కర్వ్ రేడియస్ సేమ్ ఉంటుంది, ఇమేజ్ సేమ్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ పార్ట్ ఆఫ్ ఇంక్లినేషన్ ఏదైనా ఉందో అది డిక్రీజ్ అవుతుంది. సో కర్వేచర్ మీరు ఎప్పుడన్నా ఇచ్చేటప్పుడు, అంటే కర్వ్డ్ ఆబ్జెక్ట్ కాబట్టి మీకు ఈ ప్రాబ్లం వస్తుంది. ఒకవేళ ఇన్ ప్లేస్ కర్వ్డ్ కాకుండా ఒక స్ట్రైట్ లైన్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేశాను, చేసి దీన్ని ఎక్స్ట్రూడ్ చేశాను. సో దీన్ని నేను ఆఫ్సెట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ సర్ఫేస్ నేను పైకి ఆఫ్సెట్ చేద్దాం. సో ఇప్పుడు ఇచ్చుకోండి, అదే 20 కదా 100 అన్న ఇచ్చుకోండి. సో 100 mm డిస్టెన్స్తో మనకు ఆఫ్సెట్ ఇంకో సేమ్ సర్ఫేస్ అని క్రియేట్ అయింది. సో ఇలా ఎందుకు అవుతుందంటే దాంట్లో ఒక్క సర్ఫేస్ ఇంకో సర్ఫేస్ ఇంటర్పోలేట్ అవుతుంది, అంటే గుర్తుకుంటున్నాయి. సో దానివల్ల ఏమవుతుంది, ఇమేజ్ అనేది మనకి సర్ఫేస్ అనేది ప్రొడ్యూస్ అవ్వట్లేదు. ఇప్పుడు ఏమైనా టచ్ అవుతున్నాయి రెండు సర్ఫేసెస్, అవ్వట్లేదు. సో మనం దీనివల్ల సిమిలర్ ఆబ్జెక్ట్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు, బట్ ఎక్కడైతే టూ సర్ఫేసెస్ ఇంటర్సెప్ట్ అవుతున్నాయో లేదో చూసుకోవాలి. ఓకే, ఇది ఆఫ్సెట్. ఆఫ్సెట్ ఏం లేదు, జస్ట్ ఆఫ్సెట్ సెలెక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఆఫ్సెట్ ఉన్న సర్ఫేస్, ఏ సర్ఫేస్ మీరు ఆఫ్సెట్ చేయాలో ఆ సర్ఫేస్ ని సెలెక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఆఫ్సెట్ వాల్యూ ఇస్తారు. రైట్. సో ఇలా మనం ఒక ఆఫ్సెట్ లో ఉన్న సేమ్ రిఫరెన్స్ సర్ఫేస్ ని మనం బిల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏంటి, వేరియబుల్ సర్ఫేస్. వేరియబుల్ ఆఫ్సెట్ అంటే అర్థం ఏంటంటే ఇందాక ఒక కర్వ్ డ్రా చేశాను కదా, సో ఆ కర్వ్లో ఏంటి అంత త్రూ అవుట్ అంతా 10 mm, ఏదైతే నేను 20 ఇచ్చానో 10 ఇచ్చానో త్రూ అవుట్ కర్వ్ అంతా మనకి 20 mm కానీ 30 mm కానీ మొత్తం త్రూ అవుట్ కర్వ్ అంతా ఒకే ఆఫ్సెట్ తో ప్రొడ్యూస్ అయింది.
ఇప్పుడు వేరియబుల్ అంటే ఏంటంటే ఒక సైడ్ నాకు 10 ఉండాలి, ఇంకో సైడ్ 20 ఉండాలి, ఇంకో సైడ్ 30 ఉండాలి. సో అంటే డిఫరెంట్ సర్ఫేసెస్కి డిఫరెంట్ ఆఫ్సెట్ వాల్యూస్ ఇవ్వాలనుకుంటున్నాను. సో అలా ఇవ్వాలి అనుకుంటే మనం డిఫరెంట్ వాల్యూస్ ఉన్న ఒక సర్ఫేస్ కానీ ఒక ఏదో ఒక ఆబ్జెక్ట్ కానీ క్రియేట్ చేయాలి. సో అలా క్రియేట్ చేయాలి. సో ఎప్పుడు నేను స్కెచ్కి వెళ్ళాను, స్కెచ్లో నేను పాలీలైన్ తీసుకున్నాను. ఓకే, సో ఇలా ఒక సర్ఫేస్ తీసుకున్నాను. సో మీరు ఆఫ్సెట్ చేసేటప్పుడు అది యూని బాడీ అయినా పర్లేదు, సింగిల్ బాడీ అయినా పర్లేదు, ఆఫ్సెట్ చేయగలుగుతారు. యూని బాడీ ఇన్ ద సెన్స్ మొత్తం త్రూఅవుట్ బాడీ అంటే ఒకటే బాడీ. ఓకే, డిఫరెంట్ బాడీ అని అంటే ఒక గ్రూప్ ఆఫ్ బాడీస్ కలిపి జాయిన్ అయ్యి ఉంటే దాన్ని యూనిఫామ్ బాడీ అని కూడా అనొచ్చు. అంటే ఎలా అంటే డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, నీ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసినప్పుడు టోటల్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ అవుతుందా ఇండివిజువల్. ఇదంతా పాలీలైన్ కదా, డ్రా చేసినంత పాలీలైన్ కాబట్టి మొత్తం త్రూఅవుట్ ఒకటే సెలెక్ట్ అవుతుంది. చూడండి, ఎక్స్ట్రూడ్ ఇచ్చాను, ఎక్స్ట్రూడ్ ఇస్తే చూడండి మొత్తం ఆబ్జెక్ట్ అంతా సెలెక్ట్ అవుతుంది. రైట్, ఇండివిజువల్ గా సెలెక్ట్ అవ్వట్లేదు. అంటే ఈ లైన్ ఒక్కసారి, ఈ లైన్ ఒకసారి, ఈ లైన్ ఒకసారి సెలెక్ట్ అవ్వట్లేదు. సో ఫస్ట్ నేను ఎక్స్ట్రూడ్ కి ప్రొఫైల్ ఇచ్చుకున్నాను. సో ఈ ప్రొఫైల్ ఏ మోడిఫికేషన్ చేద్దామన్నా త్రూఅవుట్ ఆబ్జెక్ట్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. దీని మీద మీరు ఏ ఆపరేషన్ చేద్దామన్నా సరే. సో కావాలంటే హైడ్ చూడండి, హైడ్ చేస్తాను, టోటల్ ఆబ్జెక్ట్ పోతుంది. రైట్, సో ఇలాగా ఒక గ్రూప్డ్ ఆబ్జెక్ట్ అంటే ఏదైనా ఇన్ని నెంబర్ ఆఫ్ సర్ఫేస్ 1 2 3 4 సర్ఫేసెస్ ఉన్నాయి. ఈ 4 సర్ఫేసెస్ సిమిలర్ సర్ఫేస్ అంటే యూని సర్ఫేస్ కాకుండా, యూని బాడీ కాకుండా నాకు ఇండివిజువల్ ఐటమ్స్ కింద మారాలి. అంటే ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్ కింద మారాలి అనుకుంటే నేనేం చేస్తాను, ఇప్పుడు దీన్ని డిస్అసెంబుల్ అనే టూల్ ఉంటుంది. సో ఫస్ట్ డిస్అసెంబుల్ చెయ్యకముందు దీన్ని ఆఫ్సెట్ చేస్తాను. దాన్ని బట్టి అప్పుడు వేరియబుల్ ఎందుకు అవుతుంది, ఆఫ్సెట్ నాన్ వేరియబుల్ అంటే వేరియబుల్ కాకుండా ఎంత డిఫరెన్స్ ఉందో తెలుస్తుంది. సో ఇప్పుడు నేను వేరియబుల్ ఆఫ్సెట్ సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి చూడండి, బాడీని సెలెక్ట్ చేస్తే మొత్తం త్రూఅవుట్ సర్ఫేస్ అంతా సెలెక్ట్ అవుతుంది. చూడండి మళ్ళీ చూపిస్తాను. వేరియబుల్ ఆఫ్సెట్ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత నేను సర్ఫేస్ మీదకి వెళ్ళగానే ఆ సర్ఫేస్ ఎక్కడ వరకు ఉందో త్రూఅవుట్ ఆ సర్ఫేస్ అంతా సెలెక్ట్ అవుతుంది. కనిపిస్తుందా? ఇండివిజువల్ గా సర్ఫేసెస్ అయితే సెలెక్ట్ అవ్వట్లేదు. సో ఇప్పుడు దీన్ని ఇండివిజువల్ సర్ఫేసెస్ కింద మార్చాలి అంటే మనం ఇప్పుడు డిస్అసెంబుల్ అనే టూల్ వాడతాం. ఓకే, సో ఇండివిజువల్ గా ఆఫ్సెట్ చేయడానికి డైరెక్ట్ ఆఫ్సెట్ ఇస్తే సరిపోతుంది. డైరెక్ట్ ఆఫ్సెట్ ఇస్తే మనం త్రూఅవుట్ ఆబ్జెక్ట్ అంతా ఒకసారి ఆఫ్సెట్ అయిపోతుంది. మనమే అనుకుంటున్నాం ఈ సర్ఫేస్ 10 mm మూవ్ అవ్వాలి, ఈ సర్ఫేస్ 20, ఈ సర్ఫేస్ 30, ఈ సర్ఫేస్ 40, అలా ఇండివిజువల్ గా మూవ్ అవ్వాలి డిఫరెంట్ గా. నేనేం చేస్తానంటే ఇదంతా ఒకే బాడీ కాబట్టి దీన్ని డిస్అసెంబుల్ చేస్తాను. డిస్అసెంబుల్ చేయడం అంటే ఇదంతా సింగిల్ బాడీ కదా, ఈ సింగిల్ బాడీ అంతటిని నేను డిఫరెన్షియేట్ చేసి 4 బాడీస్ కింద మార్చాలనుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి, ఇన్పుట్ ఎలిమెంట్స్ ఏమి ఇవ్వలేదు, ఆల్ సెల్స్ ఏమి ఇవ్వలేదు, అంటే మనం ఇక్కడ ఏం సెలెక్ట్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఏం వాల్యూస్ బాగాలేదు. ఓకే, ఇప్పుడు డిస్అసెంబుల్ టూల్ తీసుకుంటారు. డిస్అసెంబుల్ టూల్ సెలెక్ట్ చేసిన తర్వాత ఏదైతే మీ ఆబ్జెక్ట్ ని మార్చాలనుకున్నారో ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేయొచ్చు, లేదా ఇక్కడ మనం ఏదైతే పార్ట్ బాడీ రిఫరెన్స్ ట్రీలో ఉందో ఆ రెఫరెన్స్ ట్రీలో ఉన్న ఎక్స్ట్రూడ్ ని సెలెక్ట్ చేస్తాం. ఓకేనా, చూడండి మళ్ళీ చూపిస్తాను. సో డిస్అసెంబుల్ సెలెక్ట్ చేస్తాను. డిస్అసెంబుల్ సెలెక్ట్ చేసి ఒకటి మీరు పార్ట్ బాడీ మీద క్లిక్ చేయొచ్చు, అంటే ఆ సర్ఫేస్ మీద సెలెక్ట్ చేయొచ్చు, లేదా ట్రీలో అన్నా సెలెక్ట్ చేయొచ్చు. సెలెక్ట్ చేసాను. సెలెక్ట్ చేసినప్పుడు చూడండి, ఇన్పుట్ ఎలిమెంట్ ఒకటి, ఆల్ ఎలిమెంట్స్ 4. అంటే నేను ఇన్పుట్ 1 ఎలిమెంట్ ఇచ్చాను, కాకపోతే అవి డిస్అసెంబుల్ ఎన్ని ఎలిమెంట్స్ కింద మారాలి, 4 ఎలిమెంట్స్ కింద మారాలి. ఓకే, నా 4 ఎలిమెంట్స్ కింద మారాలి. ఇప్పుడు చూడండి, ఇండివిజువల్ గా దీని మీద ఏ ఆపరేషన్ పెర్ఫామ్ చేసినా అవుతుంది అన్నమాట. ఇప్పుడు వేరియబుల్ ఆఫ్సెట్కి వెళ్ళండి. వేరియబుల్ అంటే ఇక్కడ ఉంటుంది, ఎక్కడ సర్ఫేసెస్ లో సెకండ్ ఆఫ్సెట్ ఉంటుంది కదా, ఆఫ్సెట్ టూల్ బార్ క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే మనకి అందులో సెకండ్ ఆప్షన్ వేరియబుల్ ఆఫ్సెట్. సో దాన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఇప్పుడు చూడండి, గా నేను సెలెక్ట్ చేసినప్పుడు త్రూఅవుట్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ అయింది. ఇప్పుడు ఒక్కొక్క ఇండివిజువల్ ఆబ్జెక్ట్ కింద సెలెక్ట్ అవుతుంది. రైట్, ఓకే, ఇప్పుడు వేరియబుల్ ఆఫ్సెట్ ఎలా క్రియేట్ చేయగలుగుతుంది. సో ఈ వేరియబుల్ ఆఫ్సెట్ క్రియేట్ చేయాలంటే మనకి మస్ట్ అండ్ షుడ్ గా అది ఇండివిజువల్ ఆబ్జెక్ట్ అయి ఉండాలి. ఓకే, ఫస్ట్ కన్సిడరేషన్. ఓకే, ఇప్పుడు మనం ఈ ఆబ్జెక్ట్ లో ఎలా ఫిల్ చేస్తాం, ఈ వేరియబుల్ ఆఫ్సెట్ ని దీనికి ఎలా క్రియేట్ చేస్తాం అంటే ఇక్కడ బేస్ సర్ఫేస్ అని ఉందా, బేస్ సర్ఫేస్ దగ్గర ఏం చేస్తాం అంటే ఏదైతే యూని సర్ఫేస్ ఉందో అంటే టోటల్ సర్ఫేస్ ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ ఎక్స్ట్రూడ్ అని కనిపిస్తుంది, అదే కదా. సో దాన్ని సెలెక్ట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను డిస్అసెంబుల్ చేసిన తర్వాత సర్ఫేస్ 1, సర్ఫేస్ 2, సర్ఫేస్ 3, సర్ఫేస్ 4 అని 4 వచ్చాయి. సో
కావాలంటే ఇక్కడికి వెళ్ళి అవి ఇండివిజువల్గా సెలెక్ట్ చేసుకోండి. సర్ఫేస్ 1 సెలెక్ట్ అయింది, సర్ఫేస్ 2 సెలెక్ట్ అయింది, సర్ఫేస్ 3 సెలెక్ట్ అయింది, సర్ఫేస్ 4 సెలెక్ట్ అయింది. ఓకేనా? సో ఇప్పుడు ఇండివిజువల్గా ఇక్కడికి వాల్యూస్ ఇచ్చుకుంటాం. సో మళ్ళీ చెప్తున్నాను చూడండి. డిసెసెంబుల్ చేసిన తర్వాత వేరియబుల్ ఆఫ్సెట్కి వెళ్తాం. వేరియబుల్ ఆఫ్సెట్కి వెళ్ళిన తర్వాత బేస్ సర్ఫేస్ అని ఉంటుంది. ఈ బేస్ సర్ఫేస్ దగ్గర ఏం సెలెక్ట్ చేస్తారు? ఏదైతే స్టార్టింగ్ మీరు ప్రొఫైల్ చేసి దాన్ని ఎక్స్ట్రూడ్ చేస్తారో ఆ ఎలిమెంట్ అంటే సింగిల్ ఎలిమెంట్ ని సెలెక్ట్ చేస్తారు. ఇదిగోండి సింగిల్ ఎలిమెంట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇండివిజువల్ గా సర్ఫేస్ 1, సర్ఫేస్ 2, సర్ఫేస్ 3 అంటే ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్ మీరు దేన్నైతే వేరియబుల్ ఆఫ్సెట్లు చేయాలనుకున్నారో ఓన్లీ ఆ ఒక్కటి దాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఇదైతే ఇది 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 ఇది. సో ఇప్పుడు ఇండివిజువల్ గా దీని వాల్యూస్ ఇచ్చుకోండి. ఫస్ట్ సర్ఫేస్ 1 వాల్యూ నేను 5 ఇస్తున్నా, నెక్స్ట్ సర్ఫేస్ 2 కి 10, నెక్స్ట్ సర్ఫేస్ 3 15, నెక్స్ట్ సర్ఫేస్ 4 కి 20. ఓకే, ప్రివ్యూ. సో ఇప్పుడు అది దాన్ని బేస్ చేసుకుని మనకి ఆఫ్సెట్ క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ స్టార్టింగ్ ఫస్ట్ సర్ఫేస్ 5 ఉంది, సెకండ్ సర్ఫేస్ కి 10, నెక్స్ట్ సర్ఫేస్ 15, నెక్స్ట్ ఎండ్కి వచ్చేటప్పటికి మనకి వాల్యూ మారి ఆఫ్సెట్ వాల్యూ అనేది పెరిగింది. సో సేమే కదా, సేమ్ ఆబ్జెక్ట్ కదా ప్రొడ్యూస్ అయింది, సేమ్ సర్ఫేసే కదా. డన్. ఇది వేరియబుల్ ఆఫ్సెట్. నెక్స్ట్ రఫ్ ఆఫ్సెట్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు ఇక్కడ ఏదైతే సర్ఫేస్ అమ్మా సార్ డిస్అసెంబుల్ కి మనం ఎన్ని పార్ట్స్ అయితే మనమే ఇవ్వచ్చా సార్? 4 కావాలంటే 4 ఎన్నైనా ఇవ్వచ్చా సార్? మీకు అక్కడ ఉండే ఇండివిజువల్ సర్ఫేసెస్ బట్టి నాకు అక్కడ 4 సర్ఫేసెస్ ఉన్నాయి, 4 వచ్చాయి. ఒకవేళ నాకు 4 వద్దు, 4 నాకు 3 సెలెక్ట్ అవ్వాలనుకోండి, 3 సెలెక్ట్ చేసుకుంటారు. అది యూజర్ డిఫైన్, మీరు ఎన్ని కావాలంటే అలా. ఓకేనా? ఆ 3 సర్ఫేసెస్ తీసుకుని డెవలప్ చేసుకోండి. ఓకే, అది కాదు సార్, డిసెంబ్లీలో ఒక యూనిట్ ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ 4 వచ్చినాయి కదా సార్. అది ప్రీ డిఫైన్ గా అదే తీసుకుంటుంది, మనం మార్చడానికి ఉండదు. సో అది ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటుంది అంటే జాయింట్స్ ఎన్ని ఉంటుందో ఆ జాయింట్స్ బేస్ చేసుకుని డివైడ్ చేసేస్తుంది అనమాట. ఓకే, మనం మాన్యువల్ గా డివైడ్ చేయడానికి ఉండదు. అక్కడ ఎన్నైతే ఇంటర్సెక్షన్ జాయింట్స్ ఉన్నాయి అక్కడ చూడండి, ఈ పార్ట్ కి సర్ఫేస్ కి మధ్యన ఒక ఇంటర్సెక్షన్, ఈ పార్ట్ కి ఈ పార్ట్ కి మధ్యన ఇంటర్సెక్షన్, ఈ పార్ట్ కి మధ్యన ఇంటర్సెక్షన్. సో ఇలా 3 ఇంటర్సెక్షన్ బేస్ చేసుకుని అవి ఎక్కడైతే జాయిన్ అయ్యాయో ఆ జాయినింగ్ పార్ట్ నుంచి డిసెస్ చేస్తుంది. ఓకేనా సార్? డిసెంబుల్ చేసిన పార్ట్స్ ని మళ్ళీ యూనియన్ ఎలా చేస్తారు సార్? చేస్తారు చేయొచ్చు, నేను చెప్తాను. ఓకే, చూడండి ఇప్పుడు ఇది ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్ కింద సెలెక్ట్ అవుతున్నాయి. వేరియబుల్ సెలెక్ట్ చేసినప్పుడు ఇండివిజువల్ గా అవుతున్నాయి కదా. ఇదంతా కలిపి నాకు ఒకే ఆబ్జెక్ట్ అయిపోవాలి, మళ్ళీ అంతా కలిపి ఒకటే అయిపోవాలి. సో అప్పుడు నేను జాయిన్కి వెళ్తాను. జాయిన్కి వెళ్ళి సో జాయిన్ లో ఫస్ట్ ఈ సర్ఫేస్ 4 సర్ఫేసెస్ సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి ఇక్కడ 1 2 3 4 సర్ఫేసెస్ సెలెక్ట్ అయినాయా? మీకు అక్కడ సెలెక్ట్ అయినా లేదా ఇక్కడ 3లో కూడా చూసుకోవచ్చు. ఓకే, రివ్యూ. సో 4 సర్ఫేసెస్ అయిపోయింది. సో జాయిన్ క్లిక్ చేయండి. త్రోట్ అంతా ఒక సర్ఫేస్ లాగా అయిపోయింది కదా. సో ఇప్పుడు మీరు దీని మీద వేరియబుల్ సెలెక్ట్ చేయండి కావాలంటే. సో జాయిన్ మొత్తం సెలెక్ట్ అయింది. సో ఇండివిజువల్ గా సెలెక్ట్ అవుతుందా? మళ్ళీ వేరియబుల్ ఆఫ్సెట్, ఎక్స్ట్రూడ్. చూడండి ఇండివిజువల్ గా సెలెక్ట్ అవుతుందా, మొత్తం సెలెక్ట్ అవుతుందా? మళ్ళీ డాటెడ్ లైన్స్ లో మీకు ఆరెంజ్ బ్లాక్ కనిపిస్తుంది కదా, మొత్తం అంతా సెలెక్ట్ అయిపోతుంది కదా. జాయిన్ 1. సో ఇండివిజువల్ గా సెలెక్ట్ అవుతుంది. సో డిసెసెంబుల్ చేస్తే ఇండివిజువల్ పార్ట్స్ కింద అవుతుంది, జాయిన్ చేస్తే మొత్తం కలిపి ఒకటే అవుతుంది. ఓకే, సో ఇది ఇప్పుడు నేను ఇలా జాయిన్ చేసిన ఎలిమెంట్ ని నేను ఏం చేస్తున్నానంటే రఫ్ ఆఫ్సెట్ చేస్తున్నాను. రఫ్ ఆఫ్సెట్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ అయితే ఇంటర్సెక్షన్స్ వచ్చాయో ఇవి మనకి స్మూత్ సర్ఫేసెస్ లేవు. సో స్మూత్ సర్ఫేస్ లేకుండా అది ఆటోమేటిక్ గా టాంజెన్షియల్ గా ఒక స్మూత్ సర్ఫేస్ దానికి అదే క్రియేట్ చేసుకుని మనకి సేమ్ లేయర్ ని పైన ప్రొజెక్ట్ చేస్తుంది. చూడండి అది ఎలా. సో మీరు రఫ్ ఆఫ్సెట్కి వెళ్ళండి, తర్వాత సర్ఫేస్ సెలెక్ట్ చేయండి, ఏ సర్ఫేస్ అయితే మీరు ఆఫ్సెట్ చేయాలనుకుంటున్నారు. సో ఆఫ్సెట్ చేసినప్పుడు నేను ఒక 10 అనుకుంటున్నాను, 10 mm తో నాకు ఆఫ్సెట్ చేయాలి. ఓకే, ప్రివ్యూ. సో ఇప్పుడు టాపాలజీ చేసుకుని అంటే దానికి మ్యాచ్ చేసుకుని కర్వేచర్ దానికి అదే బిల్డ్ చేసుకుని సో మనకి చూడండి సేమే ఈ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో రఫ్ గా ఉన్నాయో అవి స్మూత్ ఎడ్జెస్ కింద మారుతాయి అన్నమాట. ఇందాక ఒక అబ్బాయి అడిగాడు, సో ఎలా సార్ మనం స్మూత్ ఎడ్జెస్ కింద మార్చుకుంటాము? సో ఇలా మార్చుకోవచ్చు. ఓకే, డన్ సార్. అలాగైతే ఒరిజినల్ ఇంకొకసారి చెప్పరా సార్? సార్
చూడండి మళ్ళీ ఇంకోసారి చెప్తాను. సో రఫ్ సర్ఫేస్ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి ఫస్ట్ సర్ఫేస్ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఎంత ఆఫ్సెట్ డిస్టెన్స్ లో మీకు ఆబ్జెక్ట్ ప్రొడ్యూస్ అవ్వాలో ఆఫ్సెట్ డిస్టెన్స్ ఇవ్వండి. ఎంటర్. ఓకే, మీరు అక్కడ కర్వేచర్ వాల్యూ కూడా ఇవ్వక్కర్లేదు, ఎందుకంటే అదే టాంజెన్షియల్ గా డెవలప్ చేసుకుని ఇస్తుంది. ఓకే, డీవియేషన్ అన్నారు కదా సార్ 1 mm అని. డీవియేషన్ ఇన్ ద సెన్స్ ఈ డీవియేషన్ కర్వేచర్, కాకపోతే అది ఏంటంటే ఇక్కడ చూడండి ప్రీవియస్ గా మనకి ఇక్కడ లైన్ ఉంది, ఈ లైన్ ని టాంజెన్షియల్ గా తీసుకుని ఎంత డీవియేషన్ లో ప్రొడ్యూస్ చేయాలి అని. సో అది మీకు మార్చినా అంత వాల్యూ ఏం చేంజ్ అయిపోదు. సో 1 mm లో అంత చేంజ్ చేయమని అనిపించింది. ఓకేనా, సో ఇది రఫ్ ఆఫ్సెట్. సో నెక్స్ట్, సో ఆఫ్సెట్ క్లియర్ అయింది. నెక్స్ట్ స్వీప్. మీకు మోస్ట్ అండ్ ఈ ఒక్క స్వీప్ లోనే 21 కమాండ్స్ ఉంటాయి. ఇదిగోండి, ఈ స్వీప్ అంటే ఏంటంటే ప్రీవియస్ గా మనం ఎక్స్ట్రూడ్ గురించి చెప్పుకున్నాం. ఎక్స్ట్రూడ్ అంటే ఏంటి, ఒక స్ట్రైట్ డైరెక్షన్ యూని డైరెక్షన్ లో మెటీరియల్ యాడ్ చేయడం. ఓకే, నెక్స్ట్ రివాల్వ్ అంటే ఏంటి, సర్క్యులర్ డైరెక్షన్ లో మనం మెటీరియల్ యాడ్ చేయడం. సో అలానే యూజర్ డిఫైన్ అంటే మన యూజర్ మనం బేస్ చేసుకుని మనం ఎలా అయితే ఇస్తామో ఆ డైరెక్షన్ లోనే మనం ఏ డైరెక్షన్ లో మెటీరియల్ ఎడిషన్ జరిగి అది వెళ్ళాలి మూవ్ అవ్వాలి అనుకుంటున్నామో, ఏ డైరెక్షన్ లో దానికి మెటీరియల్ యాడ్ చేసి మూవ్ చేయాలనుకున్నామో, సో దాన్ని బేస్ చేసుకుని అక్కడ మెటీరియల్ ఎడిషన్ అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్ లో ఉన్నప్పుడు మనకి యూని డైరెక్షన్ లో మీరు సాలిడ్ మెటీరియల్ యాడ్ చేయాలంటే ఏది వాడేవారు, ప్యాడ్ వాడు, రైట్. నెక్స్ట్ సర్క్యులర్ ఆబ్జెక్ట్ లో మూవ్ అవ్వాలంటే ఏది వాడేవారు, స్టాఫ్ట్ వాడేవారు, రైట్. అలానే ఒక యూజర్ డిఫైన్డ్ గా అంటే మీరు ఒక కర్వ్ ప్లేన్ ఏదో డ్రా చేసి దాన్ని బేస్ చేసుకుని మీరు మెటీరియల్ అనేది ఎడిషన్ జరుగుతూ వెళ్ళాలి అనుకున్నప్పుడు ఏం యూజ్ చేశారు, లాఫ్ట్ కానీ రిబ్ కానీ యూజ్ చేశారు, రైట్. ఓకేనమ్మా. సో అలానే సర్ఫేసింగ్ లో కూడా యూజర్ డిఫైన్ అంటే మన యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళు సర్క్యులర్ లో కానీ లీనియర్ డైరెక్షన్ లో కానీ మెటీరియల్ ఎడిషన్ కాకుండా తను చూపించిన పాత్ ఆ కర్వ్ ఆ షేప్ లో కానీ రావాలనుకున్నప్పుడు ఈ స్వీప్ ఒకటి మల్టీ సెక్షన్ ఒకటి యూజ్ చేస్తాం. సో ఓన్లీ స్వీప్ లో మనకి 21 కమాండ్స్ ఉంటాయి. ఎలా ఉంటాయి 21 కమాండ్స్ అంటే మనం ఇప్పటివరకు సర్ఫేసింగ్ లో బేసిక్ ఆబ్జెక్ట్స్ ఏమేమి డ్రా చేస్తాం, ఒకటి లైన్ కదా, ఇంకొకటి సర్కిల్, ఇంకొకటి కర్వ్, ఇంకా అడ్వాన్స్డ్కి వెళ్తే కోనిక్ సర్ఫేసెస్కి వెళ్తాం. సో ఇవి బేసిక్ ప్రొఫైల్స్, ఎవరు చేసినా ఈ ప్రొఫైల్స్ లోనే చేస్తారు. ఓకేనా, ఒక 4 లైన్స్ కలిపితే ఏమవుతుంది, రెక్టాంగిల్ అవుతుంది, రైట్. ఓకేనా, సర్కిల్ హాఫ్ చేస్తే అవుతుంది, కర్వే కదా అవుతుంది. సో ఈ 4 ప్రొఫైల్స్ ని వీడు బేసిక్ గా తీసుకుని కొన్ని ఇంటర్మీడియట్ ప్రొఫైల్స్ ఇచ్చాడు అనమాట. సో అలా ఏమంటే ఫస్ట్ కర్వేచర్. సార్ ఎక్స్ప్లిట్ కర్వ్ అంటే ఎక్స్ప్లిసిట్ అంటే అది కర్వ్ అనమాట. సో ఆ కర్వ్ లో మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి, 3 టైప్స్ ఉన్నాయి. నెక్స్ట్ లైన్ లో మనకి మళ్ళీ 7 టైప్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ సర్కిల్లో ఇంకొక 7 టైప్స్ ఉన్నాయి, టోటల్ 17. నెక్స్ట్ లాస్ట్ కోనిక్. సో కోనిక్ లో ఇంకో 4 ఉంటాయి. సో టోటల్ 21 కమాండ్స్ ఉంటాయి అనమాట స్వీప్, ఓన్లీ స్వీప్. ఇది కాకుండా మళ్ళీ అడాప్టివ్ స్వీప్ అని ఉంటుంది, రైట్. సో అడాప్టివ్ స్వీప్. సో ఇలా టోటల్ 22 కమాండ్స్ ఉన్న ఈ స్వీప్ కమాండ్ ని మేము ఏం చేస్తాం అంటే ఒక 1 డే తీసుకుని మొత్తం 21 కమాండ్స్ చెప్తాం అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు చెప్పిన మీకు వీడియో ఎలా ఉంటుందంటే ఇప్పుడు నేను 21 కమాండ్స్ చెప్పినప్పుడు ఒక 10 కమాండ్స్ చెప్పిలో టైం అయిపోతుంది, మళ్ళీ రేపు ఇంకోటి వస్తుంది. సో అలా కాకుండా ఓన్లీ స్వీప్ కి మల్టీ సెక్షన్ కి ఈ రెండిటికి ఏవైతే స్వీప్ మల్టీ సెక్షన్ ఉన్న ఈ 2 కమాండ్స్ కే ఓన్లీ 2 కమాండ్స్ కే మేము 1 డే ప్రిఫర్ గా తీసుకుని చెప్తాం అనుకుంటున్నాం. ఓకేనా. సో స్వీప్ మల్టీ సెక్షన్ 1 డేలో కంప్లీట్ చేస్తాం. ఓకేనా, డోంట్ వరీ. నెక్స్ట్ ఫిల్. సో ఈ ఫిల్ అనే కమాండ్ ఏంటంటే మీరు ఒక అవుట్ బౌండెడ్ బాడీ గీసారు అంటే ఒక ఫ్రీ ఓపెన్ ప్రొఫైల్ ఉన్న ఒక బాడీ గీసారు. ఓకే, డ్రా చేసిన తర్వాత దానికి ఒక పార్ట్ లో మీరు మెటీరియల్ ఎడిషన్ అనేది చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను అక్కడ బాక్స్ డ్రా చేస్తాను, ఒక బాక్స్ డ్రా చేశాను, రైట్. ఈ బాక్స్ కి నేను ఇప్పుడు ఎక్స్ట్రూడ్ చేసినప్పుడు ఓన్లీ ఫార్వర్డ్ డైరెక్షన్ లో మెటీరియల్ ఎడిషన్ తప్పుతుంది తప్ప అటు ఇటు మెటీరియల్ ఎడిషన్ జరుగుతుందా, సో ఇటు సైడ్ మెటీరియల్ ఎడిషన్ జరుగుతుందా, లేదు. సో ఇలాంటప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తాం, ప్రీవియస్ గా అయితే మనకు తెలిసింది ఒక కమాండ్ ఎక్స్ట్రూడ్. సో మళ్ళీ ఎక్స్ట్రూడ్ తీసుకుని సో ఈ ప్రొఫైల్ సెలెక్ట్ చేసి
ఈ ప్రొఫైల్ నుంచి డ్రా చేయడం, లేదా ఈ ప్రొఫైల్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుని, ఎడ్జ్ ప్రొఫైల్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుని ఈ డైరెక్షన్ ఇచ్చి, సో చూడండి ఇలా. ఓకే, సో ఇలా బిల్డ్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఎవ్రీ టైం ఏమవుతుంది, నేను ఎక్స్ట్రా మెటీరియల్ యాడ్ చేసుకోవడానికి మళ్ళీ ఒక ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకుని మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది. సో అది కూడా మనకి ఎగ్జాక్ట్గా వస్తుందో లేదా తెలియదు, రైట్? సో ఇది ఎక్కువ ఈ టూల్ బదులు ఇంకోటి ఏంటంటే, సో ఇలా క్లోజ్డ్ ప్రొఫైల్ ఓపెన్ ప్రొఫైల్స్ని మనం క్లోజ్ చేయడానికి మనకి ఫిల్ అనే కమాండ్ అన్నమాట. బట్ ఫిల్ అనేది మనకి ఎప్పుడు యూస్ చేస్తాం అంటే ఏవైనా అన్పార్టెడ్ మ్యాటర్ ఉన్నప్పుడు, అంటే ఎక్కడైతే మల్టీ సెక్షన్ యూస్ చేయలేము, మల్టీ సెక్షన్ కూడా ఒక మెటీరియల్ని ఎన్ డైరెక్షన్లో క్లోజ్ చేయొచ్చు అనమాట. సో అలానే ఫిల్ కూడా మనం ఎన్ డైరెక్షన్లో క్లోజ్ చేయొచ్చు. బట్ ఫిల్ యూస్ చేయడం వల్ల మనకి ఏమొస్తుందంటే మనకి జామెట్రికల్ టాలరెన్సెస్ క్రియేట్ అవుతాయి. ఆ జామెట్రికల్ టాలరెన్స్ ఫస్ట్ టాంజెన్సీ టాలరెన్సెస్ క్రియేట్ అవుతాయి, టాంజెన్షియల్ ఎర్రర్స్ క్రియేట్ అవుతాయి. ఆ టాంజెన్షియల్ ఎర్రర్స్ ఈ ఫిల్ అనే మెటీరియల్ వల్ల అంటే అందరూ ఎక్కువ టైం తీసుకుంటుంది. ఏంటి, మల్టీ సెక్షన్ యూస్ చేసి ఒక మెటీరియల్ ఫిల్ చేయాలంటే ఫర్ డెమో పర్పస్ దాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే ఫిల్ కమాండ్ యూస్ చేసి జస్ట్ చూపించడానికి అది వాడతారు. సో దీనివల్ల మనకి 0.01 mm అనే ఒక టాంజెన్సీ ఎర్రర్స్ క్రియేట్ అవుతుంది. ఓకేనా, మాక్సిమం అందరూ ఇండస్ట్రియల్ ఓరియంటెడ్ చెప్తున్నాను, ఇండస్ట్రీలో ఫిల్ వాడరు. సో మనం యూసేజ్ మనం చేసుకోవచ్చు, దానివల్ల ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనం ప్రొడక్ట్ అవుట్లెట్ బయటకి ఇవ్వం కదా. సో మనం చేసేది ఎడ్యుకేషనల్ పర్పస్ కాబట్టి మనం ఫిల్ కమాండ్ యూస్ చేస్తాం. ఓకేనా, ఫిల్ కమాండ్ ఈజ్ నథింగ్ బట్ ఓకే ఓపెన్ ప్రొఫైల్ని మనం క్లోజ్ చేయడానికి ఈ ఫిల్ ప్రొఫైల్ని యూస్ చేస్తాం. సో ఇక్కడ ఉన్న ఓపెన్ ప్రొఫైల్ని క్లోజ్ చేయడం ఎలా చూడండి. ఫిల్ సెలెక్ట్ చేశాను. సో ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అవ్వాలి. ఓకేనా, చూడండి ఓపెన్ ఎండెడ్ కర్వ్ స్టార్టెడ్, ఇక్కడ స్టార్ట్ అయింది. నెక్స్ట్ సెకండ్, థర్డ్, నెక్స్ట్ ఫోర్త్. ఓకే, ఇది ఎప్పుడు సీక్వెన్షియల్ ఆర్డర్లోనే ఇవ్వాలి. ఫిల్ కమాండ్ యూస్ చేసినప్పుడు మీరు ఏవైతే ఫిల్ యూస్ చేసి ఆ ఆబ్జెక్ట్ ఆ ప్రొఫైల్ ఫిల్ చేస్తున్నారో దాని యొక్క గైడ్ పాత్ అనేది ఎగ్జాక్ట్గా కరెక్ట్గా ఇవ్వాలి, లేకపోతే ఫిల్ కమాండ్ వర్క్ అవ్వదు. ఓకే, చూడండి మెటీరియల్ ఎడిషన్ జరిగిందా, రైట్? ఓకేనా అమ్మా? సో ఇన్ కేస్ ఇక్కడ బౌండరీ క్రియేట్ అయ్యి ఉంది అనుకోండి, అంటే ఇప్పుడు చూడండి నాకు ఇక్కడ దీని ఎడ్జ్ ప్రొఫైల్ క్రియేట్ అవ్వట్లేదు, తెలియట్లేదు ఎక్కడ ఉందో. దీని ప్రొఫైల్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవ్వాలి. దానికి ఎక్స్ట్రాక్షన్ చేసుకోవడానికి మనం డైరెక్ట్ బౌండరీ ఉంటుంది కాబట్టి బౌండరీ సెలెక్ట్ చేసుకుని ఒక లైన్ సెలెక్ట్ చేస్తే దాని ఎడ్జ్ ప్రొఫైల్ మనకు వచ్చేస్తుంది, రైట్? సో ఇప్పుడు డైరెక్ట్గా ఫిల్ తీసుకుంటే జస్ట్ ఇది ఒక్కటి సెలెక్ట్ చేస్తే టోటల్ ప్రొఫైల్ సెలెక్ట్ అయిపోతుంది. ఓకే, ఫిల్ తీసుకోవచ్చు. సో ఈ బౌండరీ అనేది ఏంటంటే ఏదైతే మనం ప్రొఫైల్ కానీ కర్వ్ కానీ ఏదో ఒకటి సర్ఫేస్ డిజైన్ చేసామో దాని యొక్క ఎడ్జ్ పోర్షన్స్ కానీ దాని యొక్క బౌండరీ రీజన్ కానీ మనకి హైలైట్ అయి కనిపించాలనుకున్నాం, అప్పుడు ఇది యూజ్ చేస్తాం బౌండరీ అని కాదు. ఓకే, ఫిల్ కమాండ్. హలో చెప్పండి అమ్మా. సార్ మళ్ళా చెప్పరా సార్? ఫిల్ చెప్తున్నాను. ఫిల్ సెలెక్ట్ చేసుకుంటారు, ఫిల్ సెలెక్ట్ చేసుకుని ఏదైతే గైడ్ పాత్ లో మీరు ఫిల్ చేయాలనుకున్నారో ఆ పోర్షన్స్ ఇవ్వండి. ఓకే, సో ఇచ్చేది ఏదైనా ఎడ్జ్ సీక్వెంట్ లైన్స్ ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లోనే ఇవ్వాలి. చూడండి కర్వ్ 1, కర్వ్ 2, కర్వ్ 3, కర్వ్ 4. సో ఈ పాత్రలో అది ఫిల్ అవుతూ వస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే, దెన్ ఇలా మనం ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్కిల్ డ్రా చేశారు అనుకోండి, ఒక సిలిండర్ డ్రా చేశారు, సర్కిల్ డ్రా చేశారు, ఎక్స్ట్రాక్ట్ చేశారు, సో ఎక్స్ట్రూడ్ చేశారు. సో దీని యొక్క పై పోర్షన్ని మీరు ఫిల్ చేయాలనుకున్నారు, అంటే క్లోజ్ చేయాలనుకున్నారు. సో క్లోజ్ చేయాలనుకున్నప్పుడు డైరెక్ట్ ఫిల్ తీసుకుంటారు, దీని యొక్క ఎడ్జ్ పాయింట్ సెలెక్ట్ చేస్తారు. సరే, సో మీరు అక్కడ ఎక్స్ట్రూడ్ చేసుకుని మళ్ళీ ఆబ్జెక్ట్లో ట్రిమ్ చేసి అంత అవసరం లేదు, రైట్? సో డైరెక్ట్ ఫిల్ కమాండ్ తీసుకుని చేసుకోవచ్చు. బట్ ఇండస్ట్రీలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఫిల్ కమాండ్ అంత ఈజీగా యూజ్ చేయరు. మాక్సిమం వాళ్ళు మల్టీ సెక్షన్ కానీ యూజ్ చేస్తారు, రైట్? సో ఫిల్ కమాండ్ అయిపోయింది. నెక్స్ట్ ఫస్ట్ బ్లెండ్ కలర్. ఫస్ట్ ఫిల్ కమాండ్ యూజ్ చేయాలా సార్, లేకపోతే బౌండరీ కమాండ్ యూజ్ చేయాలా సార్? సో బౌండరీ నేను ఎందుకు యూజ్ చేస్తాను అంటే మీకు ఇన్ కేస్ గైడెన్స్ లో ఇవ్వలేకపోతున్నారు అంటే నేను క్రియేట్ చేసిన గైడ్ లో చూడండి. సార్ బౌండరీని మళ్ళీ రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి సార్? సో
ఈ ప్రొఫైల్ ని నేను డ్రా చేశాను, ఈ ప్రొఫైల్ నేను ఎక్స్ట్రాక్ట్ చేశాను. చేసిన తర్వాత ఇదే ప్రొఫైల్ ని నేను డ్రా చేసుకున్నాను. సో ఈ ప్రొఫైల్ ఇక్కడ క్లోజ్ చేయడానికి నాకు ఏంటంటే ఇక్కడ ఏ ప్రొఫైల్ లేదు, దీని యొక్క ఎడ్జ్ పోర్షన్. ప్రొఫైల్ ఎక్కడ ఉంది, దీని యొక్క బేసిక్ స్ట్రక్చర్ బ్యాక్ సైడ్ ఉంది చూసారా. ఈ బ్యాక్ సైడ్ ఉన్న ప్రొఫైల్ ని ఈ ఓన్లీ లేదా ఈ సర్ఫేస్ ని కానీ ఉపయోగించి దాని యొక్క ప్రొఫైల్ నేను ఎక్స్ట్రాక్ట్ చేయాలి అనుకున్నాను. దాని యొక్క ప్రొఫైల్ కాదు, దాని యొక్క ఎడ్జ్ పోర్షన్స్. బౌండరీ ఇన్ ద సెన్స్ ఏంటి, కార్నర్స్, అది ఎక్కడ వరకు విస్తరించిందో ఆ పోర్షన్ వరకు అని అర్థం అన్నమాట. సో బౌండరీని సెలెక్ట్ చేసుకుంటాను, ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటాను. చూడండి గ్రీన్ కలర్ లో ప్రొడ్యూస్ అయింది. ఆ ఆబ్జెక్ట్ యొక్క ఎడ్జ్ పాయింట్స్ అంటే బౌండరీ ఎండ్ పాయింట్స్ అనే లిమిట్స్ అనేవి కనిపిస్తుంది. సో ఓకే, దాని యొక్క బౌండరీ ఎడ్జ్ పాయింట్స్ వచ్చాయి, రైట్. సో బౌండరీ అక్కర్లేదు, మీరు డిలీట్ చేసేసుకుంటారంటే రైట్ క్లిక్ చేసి డిలీట్ చేసుకోండి. సో ఓకేనా, బౌండరీ ఇస్ జస్ట్ ఫర్ రిఫరెన్స్ పర్పస్, అంటే దాని యొక్క రిఫరెన్స్ ఎండ్ లిమిట్ ఎక్కడ వరకు ఉందో దాన్ని క్లిక్ చేసుకుని చూసుకోవడానికి. ఓకే ఓకే సార్. నెక్స్ట్ బ్లెండ్. వెళ్ళాను. బ్లెండ్ అంటే ఏంటంటే ఆల్రెడీ మనకి బ్లెండ్ కర్వ్ ఉంది ఇక్కడ చూసారా సర్ఫేస్ లో. బ్లెండ్ కర్వ్ అంటే మనం ఆల్రెడీ పార్ట్ మోడలింగ్ ఉన్నప్పుడు బ్లెండ్ అనేది ఆప్షన్ చూస్తాం, అంటే 2 డిఫరెంట్ ఇన్స్ప్లిట్ ప్రూఫ్ ని మనం జాయిన్ చేయడానికి అనమాట. అంటే ఏ ఒక 2 కర్వ్స్ ని డ్రా చేశారు, ఆ 2 కర్వ్స్ ని మీరు జాయిన్ చేయాలనుకుంటున్నారు. ఓకేనా, అలా ఇక్కడ 2 సర్ఫేసెస్ కానీ 2 సర్ఫేస్డ్ కర్వ్స్ కానీ జాయిన్ చేయాలనుకుంటే మీరు బ్లెండ్ యూస్ చేస్తారు. సర్ఫేస్డ్ కర్వ్స్, ఓకేనా, కర్వ్స్ ఉంది. సో డ్రా చేశాను. సో ఫస్ట్ కర్వ్ డ్రా చేసి ఎక్స్ట్రూడ్ చేశాను, రైట్. నెక్స్ట్ నేను ఇదే ప్రొఫైల్లో ఇంకో కర్వ్ డ్రా చేస్తాను. సో ఈ 2 ప్రొఫైల్స్ కి మధ్యన మనకి గ్యాప్ వచ్చింది. సో ఈ గ్యాప్ నేను ఫిల్ చేయాలనుకున్నాను. సో బ్లెండ్ కర్వ్ యూజ్ చేస్తాను. బ్లెండ్ కర్వ్ సెలెక్ట్ చేసి ఫస్ట్ ఏం చేస్తాను ఇక్కడ చూడండి, ఫస్ట్ కర్వ్ అని ఉంది, అంటే దాని యొక్క ఎడ్జ్ పోర్షన్ ఎక్కడ ఉంది, ఆ కర్వ్ యొక్క ఎడ్జ్ ఫస్ట్ కర్వ్ ఎక్కడ ఉంది ఇక్కడ. మీరు కర్వ్ అంటే ఏం చేస్తారు తెలుసా, ఫస్ట్ ఈ కర్వ్ సెలెక్ట్ చేస్తారు, ఫస్ట్ ప్రొఫైల్ యొక్క కర్వ్ అని సెలెక్ట్ చేస్తారు. వాడు అడుగుతుంది ఆ ప్రొజెక్షన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, అది మర్జ్ చేయడానికి ఏ పొజిషన్ నుంచి ఏ పొజిషన్ స్టార్ట్ అవ్వాలని ఫస్ట్ కర్వ్ అని అడుగుతుంది. ఓకే, నెక్స్ట్ సపోర్ట్ దగ్గర ఫస్ట్ కర్వ్ ఫస్ట్ పాయింట్ ఏదైతే రిఫరెన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి ఇచ్చారు, బట్ అది దేనికి సపోర్ట్ ఉండాలి, ఆ సపోర్ట్ ఫస్ట్ ప్రొఫైల్ సెలెక్ట్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ కర్వ్ యొక్క ఫస్ట్ పాయింట్ ఎక్కడ మీట్ అవ్వాలి, ఇది ఒకే ప్రొఫైల్ వచ్చి ఎక్కడ మీట్ అవ్వాలి, ఓకే, దాని సపోర్ట్ ప్రివ్యూ. సో ఆటోమేటిక్గా ఆ రెండిట్లు కలిసిపోతుంది. ఓకేనా, సో ఇలా 2 డిఫరెంట్ కర్వ్స్ ని మనం జాయిన్ చేయొచ్చు సార్. అలాగా మెటీరియల్ యాడింగ్ లాగా రెండింటిని కూడా మెటీరియల్ యాడ్ చేయకుండా కలపలేము సార్. మెటీరియల్ యాడ్ చేయకుండా కలపచ్చు, అప్పుడు నువ్వు స్కెచ్ లోనే కలపాలి. మెటీరియల్ యాడ్ చేయకుండా మీరు కలపాలంటే 2 వేస్ ఉంటాయి. ఒకటి హీలింగ్ అనే ప్రాసెస్ వే చేయొచ్చు, బట్ హీలింగ్ లో కూడా మనకి లార్జ్ అమౌంట్ ఆఫ్ డిస్టెన్స్ లో ఉన్నప్పుడు చేయలేదు. జస్ట్ 10 mm డిస్టెన్స్, 5 mm డిస్టెన్స్, 3 mm డిస్టెన్స్. ఓకే, ఫర్దర్ గా డిస్కస్ చేసి అప్పుడు చెప్తాను. ఒకవేళ ఇంకా మైనట్ మీకు టాంజెన్షియల్ ఎర్రర్స్ వస్తాయి, 0.001 mm ఉన్న డిస్టెన్స్ ఉంటుంది, అది మీకు కనిపించదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను, ఇది జాయిన్ ఉంది సార్ మెర్జ్ చేసినప్పుడు దానంతరం అదే తీసుకుంటుందా సార్ రేడియస్ అనేది? దానికి అది తీసుకుంటాం. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు చెప్పారు కదా, ఒకవేళ ఈ టూల్ కాకుండా వేరే దాంట్లో ఉపయోగించుకుని చాలా మైన్యూట్ ఉన్న డిస్టెన్స్ మీకు కనిపించవు, అసలు అక్కడ మిక్స్ అయిందో లేదు. సో అలాంటప్పుడు మీరు ఏ టూల్ యూస్ చేస్తారంటే జాయిన్ యూస్ చేస్తారు. జాయిన్ యూజ్ లో ఏంటంటే మైన్యూట్ అమౌంట్ డిస్టెన్స్ అనమాట, అంటే ఆ జాయిన్ కూడా ఎంత డిస్టెన్స్ వరకు కలపగలదు, 0.1 mm వరకు ఉన్న డిస్టెన్స్ నే కలపగలదు. దాని మినిమం వాల్యూ 0.001 ఉన్న వాల్యూ నుంచి 0.1 వరకు మర్జ్ చేయగలుగుతుంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్కెచ్ డ్రా చేస్తాను. ఇది ఒక సర్ఫేస్, రైట్. ఈ సర్ఫేస్ నేను ఎక్స్ట్రూడ్ చేస్తాను. ఓకే, డన్. నెక్స్ట్ ఇదే ప్లేన్ లో ఇంకో సర్ఫేస్ డ్రా చేస్తాను.
సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ రెండిట్ల మధ్యన డిస్టెన్స్ ఇస్తాను. ఈ రెండు సర్ఫేస్ని సెలెక్ట్ చేసాను స్కెచ్లో ఉన్నప్పుడే. సో ఈ పాయింట్కి మధ్య డిస్టెన్స్ నేను 0.001 mm. సో అంత మైన్యూట్గా తీసుకున్నాను. ఓకే, ఎగ్జిట్ వర్క్ బెంచ్ దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేశాను. సో ఇప్పుడు మీకు చూస్తున్నప్పుడు ఆ రెండు జాయిన్ అయినట్టు కనిపిస్తున్నాయా లేకపోతే మర్జ్ అయిపోయినట్టు కనిపిస్తున్నాయా? రెండు యాక్చువల్లీ ఇంటర్సెక్ట్ అయినట్టు కనిపిస్తాయి. సో ఎప్పుడైతే మీరు ఆ డిస్టెన్స్ మార్జిన్ కనిపించట్లేదు ఇక్కడికి వెళ్ళి గ్యాప్. సో ఇది 0.001 mm గ్యాప్ అన్నమాట. సో ఇలాంటి మైన్యూట్ కానీ. సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇది ఒక ఇండివిజువల్ ఆబ్జెక్ట్, ఇది ఒక ఇండివిజువల్ ఆబ్జెక్ట్. సో ఇది ఇంకో రెండు ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్. సో ఇప్పుడు జాయిన్ చేయడం వల్ల ఏమవుతుందంటే అలాంటి మర్జింగ్ డిస్టెన్స్ అంటే అంత మైన్యూట్ ఉన్న మర్జింగ్ డిస్టెన్స్ ని కలిపేసి రెండు ఒక యూని బాడీ కింద క్రియేట్ చేయగలుగుతాం. సో జాయిన్కి వెళ్తాను, ఫస్ట్ బాడీ సెకండ్ బాడీ. చూడండి ఇక్కడ మర్జింగ్ డిస్టెన్స్ అంటే 0.001 mm ఉన్న మర్జింగ్ వాల్యూని తీసుకుని మర్జ్ చేస్తుంది. సో ఇప్పుడు చూడండి ఇదంతా ఒక యూని బాడీ అయిపోతుంది. సో జాయిన్ క్లిక్ చేయండి, టోటల్ బాడీ అంతా సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు జూమ్ చేసి చూసుకో. సో మీరు ఎంత జూమ్ చేసినా అది మర్జ్ అయిపోయి ఉంటుంది, రైట్? సో ఇది జాయిన్ వాల్యూ. ఒకవేళ ఈ 0.01 కానీ 0.1 mm థిక్నెస్ దాటితే 0.1 mm థిక్నెస్ దాటితే మీరు జాయిన్ చేసిన ఆబ్జెక్ట్ జాయిన్ అవ్వదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తుంటారు. సో జాయిన్ రిమూవ్ చేస్తాను, చేసి స్కెచ్ ఏదైతే నేను ఎక్స్ట్రూడ్ చేశానో ఒకసారి ఆ స్కెచ్కి వెళ్దాం. సో ఇక్కడ వాల్యూ ఎంత ఇచ్చాను? 0.01 ఇచ్చాను. ఇప్పుడు నేను తీసి 0.5, ఓకేనా, ఎంటర్. సో 0.5 వాల్యూ ఇచ్చాను. ఇప్పుడు ఎగ్జిట్ వర్క్ బెంచ్ చేశాను, దీన్ని ఎక్స్ట్రూడ్. ఇప్పుడు కూడా వాల్యూ మనకు కనిపిస్తుంది. 0.5 అంటే కొంచెం ఎక్కువ ఉంది, కనిపిస్తుంది ఈజీగా. ఇప్పుడు జాయిన్కి వెళ్తాం. సో ఫస్ట్ ఎలిమెంట్ ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయాను, సెకండ్ ఎలిమెంట్. ఓకే, ఏదైతే ఎలిమెంట్స్ మనం సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, జాయిన్ ఫస్ట్ సర్ఫేస్ సెకండ్ సర్ఫేస్. ఇక్కడ మర్జింగ్ డిస్టెన్స్ ఎంత ఉంది? 0.01. చూడండి ఇది ఏముంటుంది. సో నాన్ కాన్వెక్స్ రిజల్ట్ అంటే అర్థం ఏంటంటే ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ 0.1 mm కన్నా ఎక్కువ ఉంది. సో ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ చూడండి, ఈ రెండింటి మధ్యన ఉన్న డిస్టెన్స్ 0.01 కానీ 0.1 mm కన్నా ఎక్కువ ఉంది. ఓకే, అది. సో ఒకవేళ ఇలాంటి 0.1 mm కన్నా ఎక్కువ డిస్టెన్స్ ఉన్నవి మనం ఎలా మెజర్ చేస్తాం? ఇలా 0.1 mm కన్నా ఎక్కువ ఉన్న వాల్యూస్ని మనం కర్వ్స్ని మనం ఎలా మీట్ చేస్తాం? సో అలాంటి వాటికే మనం హీలింగ్ అనే టెక్నిక్ యూజ్ చేస్తాం. హీలింగ్లో ఏంటంటే ఈ 0.1 mm కన్నా ఎక్కువ వాల్యూ అంటే గ్యాప్ ఉన్న దానికి అప్ టు 3 mm 5 mm వరకు మనం హీలింగ్ని వాడతాం. ఇన్ కేస్ ఇంకా అక్కడ ఎక్కువ అయితే బ్లెండింగ్ కర్వ్ వాడతాం. ఓకేనా? సార్ బ్లెండ్ వాడకూడదు సార్ డైరెక్ట్ గా మనం దీని తర్వాత? బ్లెండ్ వాడుకోవచ్చు, చెప్తున్నాను కదా, యూసేజ్ బట్టి. 0.5 ఉంటే బ్లెండ్ మనం వాడుకోవచ్చు. హీలింగ్కి వెళ్ళొచ్చు, హీలింగ్ వాడుకోవచ్చు, హీలింగ్ వాడచ్చు. చెప్తున్నాను ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క టర్మ్స్ ఉన్నాయి. ఓకేనా? సో దాని ఎడ్జ్ పోర్షన్ మీకు కనిపించట్లేదు, డైరెక్ట్ సర్ఫేస్ సెలెక్ట్ చేసుకుని ఎడ్జ్. ఇదైతే ఈజీ, నేను చెప్తుంది ఇప్పుడు ఈజీ. మీకు సర్ఫేస్ కనిపిస్తుంది, దాని ఎడ్జ్ కనిపిస్తుంది కాబట్టి ఈజీగా వెళ్ళి బ్లెండ్ లో దాని ఎడ్జ్ పోర్షన్ సెలెక్ట్ చేస్తున్నారు, మళ్ళీ స్టార్ట్ పాయింట్ సెలెక్ట్ చేస్తున్నారు. ఒక్కొక్కసారి 0.5 mm అంటే ఈ సర్ఫేస్ అంత కాంప్లికేటెడ్ గా లేదు, కొన్ని సర్ఫేస్ చాలా కాంప్లికేటెడ్ గా ఉంటాయి. అప్పుడు ఆ 0.1 mm మీరు చూడలేరు, మీకు తెలియకపోవచ్చు. సో అప్పుడు హీలింగ్ ప్రాసెస్ అని వాడతారు. సో అది ఎలా చూపిస్తాను. సో 0.5 mm ఇందాక మనం 0.5 mm చేస్తే జాయిన్ లో అవ్వలేదు. సో అలాంటి పోర్షన్ లో మనం ఏం చేయాలంటే హీలింగ్ యూజ్ చేస్తాం. హీలింగ్ యూజ్ చేయాలంటే ఫస్ట్ 2 కర్వ్స్ డ్రా చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ కర్వ్ ఎక్స్ట్రూడ్. ఓకే డన్. సేమ్ స్కెచ్కి వెళ్ళాను.
సో ఇదే కదా ఇందాక ఇలాగే కదా డ్రా చేసాం. సో ఈ స్కెచ్కి వెళ్తాను. స్కెచ్లో ఇప్పుడు ఈ రెండిట్లకి వాల్యూ నేను కన్స్టెంట్ సెలెక్ట్ చేశాను, కంట్రోల్ పట్టుకున్నాను, 0.5 వాల్యూ ఇచ్చి. ఓకే, ఎగ్జిట్ వర్క్ బెంచ్, ఎక్స్ట్రూడ్. ఓకే, సో ఈ రెండిట్ల మధ్య డిస్టెన్స్ మీకు తెలుస్తుందా? సో తెలియట్లేదు, గ్యాప్ అనేది ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆపరేషన్ టూల్ వల్ల నెక్స్ట్ సెకండ్ వన్ హీల్ తీసుకుంటాను. సో ఫస్ట్ ఆబ్జెక్ట్, సెకండ్ ఆబ్జెక్ట్, ప్రివ్యూ. సో ఇక్కడ మీరు హీలింగ్ ప్రాసెస్లో 0.1 mm నుంచి 0.5 అంటే చూడండి మర్జ్ అయిందా? సో ప్రీవియస్గా జాయిన్ చేసినప్పుడు ఏమైంది? మర్జ్ అవ్వలేదు. అంటే ఇది 0.1 mm దగ్గర నుంచి 0.5 mm వరకు అన్నిటినీ మర్జ్ చేయగలుగుతుంది, రైట్? సో మనకి ఓన్లీ జాయిన్ ఎంత వరకు అవుతుంది? 0.1 mm వరకు అవుతుంది. సో ఇన్ కేస్ ఆ 0.5 కానీ 3 కానీ 5 mm 6 mm కూడా మీకు హీల్ అవుతుంది, కానీ అంత అప్రోప్రియేట్గా అవ్వకపోవచ్చు. ఓకే, రైట్? ఇది హీల్ ప్రాసెస్. జాయిన్ చూసారు, హీల్ చూసారు, రెండు అర్థమైనగా. సో నెక్స్ట్ సార్ ఒకసారి చెప్పండి సార్ మళ్ళీ. అర్థం కాలేదు సార్ ఓకే, మళ్ళీ చెప్తాను. ఏం లేదు, ఫస్ట్ టూ ప్రొఫైల్స్ డ్రా చేసుకున్నాను. సో దీన్ని ఎక్స్ట్రూడ్ చేశాను, మళ్ళీ స్కెచ్కి వెళ్ళాను, సెకండ్ ప్రొఫైల్ డ్రా చేశాను, రైట్? ఓకే, సెకండ్ ప్రొఫైల్ కూడా వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ పాయింట్కి మధ్య డిస్టెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇద్దాం. ఓకే, 3 ఇచ్చాను. సో ఎగ్జిట్ వర్క్ బెంచ్, సో నెక్స్ట్ ఎక్స్ట్రూడ్. ఓకే, సో ఈ రెండిట్లో నేను హీల్ చేయాలనుకుంటున్నాను. సో జాయిన్ కాకుండా హీల్కి వెళ్తాను. సో ఫస్ట్ పార్ట్, సెకండ్ సర్ఫేస్. సో ఆబ్జెక్ట్ గ్రీన్ కలర్లో వచ్చిందంటే హీలింగ్ ప్రాసెస్ అవుతుందని అర్థం. మర్జింగ్ డిస్టెన్స్ ఎంత ఇచ్చాం? 3. చూడండి, సో ఈ ప్రొఫైల్స్ మన ఎక్కడ వరకే ఉన్నాయి, కాకపోతే ఎక్స్టెండెడ్ ఇవి చేసుకున్నాయి అన్నమాట. ఓకే, అది హీలింగ్ అంటే. సో జాయిన్ 0.1 mm వరకు తీసుకుంటుంది. 0.1 mm దాటితే జాయినింగ్ తీసుకోదు. ఓకేనా? సో మీకు ఇంకొక మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే హీలింగ్ లో ఉన్నప్పుడు, హీలింగ్ లో ఇక్కడ చూడండి ప్రొఫైల్స్ నుంచి ఎక్స్టెన్షన్ జరిగింది. ఇక్కడ వరకు అయితే మన ప్రొఫైల్ ఒరిజినల్ ప్రొఫైల్ డ్రా చేసాం, బట్ ఇక్కడ నుంచి ఎక్స్ట్రా మెటీరియల్ అనేది యాడ్ అయింది. బట్ జాయిన్ ఏమవుతుంది? ఎక్స్ట్రా మెటీరియల్ యాడ్ అవుతుంది, మొత్తం ప్రొఫైల్ అనే మూవ్ అయ్యి ముందు రెండుకి వస్తాయి, రెండు ప్రొఫైల్స్ ముందుకు వచ్చి జాయిన్ అవుతాయి అన్నమాట. అది హీలింగ్ కి జాయినింగ్ కి డిఫరెన్స్. ఓకే, నెక్స్ట్ ట్రిమ్. సో ట్రిమ్ స్ప్లిట్, 1 సెకండ్ అమ్మా. సో నెక్స్ట్ ట్రిమ్ లో మనకి ట్రిమ్ స్ప్లిట్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇవి ఆపరేషన్ లోనే ఉంటాయి. ఆపరేషన్ లో మనకి ట్రిమ్ స్ప్లిట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఇవి ఎలా పెర్ఫామ్ ఉంటుంది, రెండింటికి డిఫరెన్స్ ఏంటి? రెండు పర్ఫామ్ చేసే యాక్షన్ ఒక్కటే, బట్ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, రెండింటిలో డిఫరెన్స్ ఎక్కడ కనిపిస్తుందో మనం చూద్దాం. సో ఫస్ట్ ఒక ఆబ్జెక్ట్ డ్రా చేద్దాం. సో ఆబ్జెక్ట్ డ్రా చేసాం. ప్లీజ్ మైక్ ఆఫ్ చేయండి. ప్లీజ్ మైక్ ఆఫ్ చేయండి. ఓకే, సో ఈ ప్రొఫైల్ కి నేను మెటీరియల్ అని యాడ్ చేస్తాను. సో ఇప్పుడు ఏదైతే ప్రొఫైల్ చేశానో దాన్ని ఫిల్ చేసుకుంటాను.
ఇదే ఫిల్ చేసిన మెటీరియల్ నేను ఆఫ్సెట్ చేసి నెక్స్ట్ ప్లేస్ చేసుకున్నాను. ఆఫ్సెట్ తీసుకున్నాను, ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేశాను, రెండిట్ల మధ్య డిస్టెన్స్ ఇంక్రీజ్ చేసుకున్నాను. సో ఎంత అయితే ప్యాడింగ్ వాల్యూ మీరు ఇచ్చారో ఆ ప్యాడింగ్ వాల్యూ ఎంట్రీ చేసుకున్నా సరిపోతుంది. సో ఈ ట్రిమ్ స్ప్లిట్ మనం యూజ్ చేసే ప్రాసెస్ ఒకటైనా కాకపోతే రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఇప్పుడు ఇది వచ్చింది, ఈ ప్రొఫైల్ మీద ఒకటి డ్రా చేస్తాం, ఏదో ఒక స్క్వేర్ బాక్స్ కానీ ఒక సర్కిల్ కానీ ఏదో ఒకటి. ఓకే, స్కెచ్ డ్రా చేసాను, విజిట్ వర్క్ బెంచ్కి వెళ్ళాను. సో ఎగ్జిట్ వర్క్ బెంచ్కి వచ్చాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే దీన్ని ఎక్స్ట్రూడ్ చేస్తాను, ఏదైతే ప్రొఫైల్ నేను డ్రా చేశానో ఆ ప్రొఫైల్ నేను ఎక్స్ట్రూడ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు దీంట్లో మనం స్ప్లిట్ టు ట్రిమ్ అన్నది ఆప్షన్ చూద్దాం. సో చూడండి, ఫస్ట్ స్కెచ్ డ్రా చేశాను, దాన్ని ఎక్స్ట్రూడ్ చేశాను అంటే బేసిక్ ప్రొఫైల్, తర్వాత దాన్ని ఫిల్ చేశాను, ఆఫ్సెట్ చేశాను. సో ఇక్కడ వరకు నాకు ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయింది. నేను ఏం చేద్దాం అనుకున్నానంటే ఈ చిన్న ఆబ్జెక్ట్ ఉంది కదా, చిన్న రెక్టాంగిల్, ఈ చిన్న రెక్టాంగిల్ పెద్ద రెక్టాంగిల్ ఎక్కడైతే మీటింగ్ పాయింట్ ఉందో అంటే ఈ కింద ఉన్న సర్ఫేస్ ఉందో అదే నాకు హోల్ కింద క్రియేట్ అవ్వాలి, అంటే అది రిమూవ్ అవ్వాలి. ఏంటి, ఆ కింద ఉన్న హోల్ పార్ట్ కింద క్రియేట్ అయ్యి అది రిమూవ్ అవ్వాలి. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే చూడండి, ఇక్కడ స్ప్లిట్ అని ఉంది. ఓకే, ఫస్ట్ స్ప్లిట్ చేద్దాం, తర్వాత ట్రిమ్ చేద్దాం, రెండిట్లో డిఫరెన్స్ చెప్తాను. ఓకే, ఫస్ట్ స్ప్లిట్ తీసుకున్నాను. స్ప్లిట్ తీసుకుని ఫస్ట్ మీరు ఆ రిఫరెన్స్ అనేది ఏదైతే ఉందో దేన్ని రిమూవ్ చేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు నేను రిమూవ్ చేయాల్సింది ఇదే కదా, ఈ కింద ప్లేటే కదా, ఇది దేని మీద ఉంది, పెద్ద ప్రొఫైల్ మీద ఉంది, కింద ఉన్న దాని మీద మొత్తం మీద ఉంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, నెక్స్ట్ దేన్ని బేస్ చేసుకుని మీరు రిమూవ్ చేయాలి అంటే ఏ షేప్ను బేస్ చేసుకుని రిమూవ్ చేయాలి, కరెక్ట్గా ఈ రెక్టాంగిల్ షేప్లోనే కదా నాకు హోల్ క్రియేట్ అవ్వాలి. ఓకే, అందుకని మొత్తం ఈ రెక్టాంగిల్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, డన్, ప్రివ్యూ చూడండి. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని బేస్ చేసుకుని మనకి ఒక హోల్ అనేది క్రియేట్ అవుతుంది. 1 సెకండ్. స్టూడెంట్ ప్రొఫైల్స్ వచ్చిందా, 2 ప్రొఫైల్స్ వచ్చాయి, కనిపిస్తున్నాయా, ఎర్రర్. మా అటెండెన్స్ లింక్ పోస్ట్ చేశారు. సో బేసిక్ ప్రొఫైల్ నేను డ్రా చేస్తాను ఈ లోపు.
ఓకే చూడండి. సో ఇప్పుడు నేను ఇది ఒక సర్ఫేస్ మొత్తం అంతా, ఇది ఒక సర్ఫేస్. సో ఈ రెండు సర్ఫేస్ని బేస్ చేసుకుని నేను మొత్తం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో ఈ మధ్యలో స్పేస్ ఏదైతే ఉందో అది రిమూవ్ అయిపోయి రెండు బాడీస్ మర్జ్ అవ్వాలి. లేదా ఈ రెండు బాడీస్ మర్జ్ అయిన మీడియం స్పేస్, మిడిల్ స్పేస్ ఏదైతే ఉందో ఈ ఆబ్జెక్ట్ పైన అది రిమూవ్ అయిపోవాలి. సో అప్పుడు నేను చేస్తానంటే స్ప్లిట్కి వెళ్తాను. స్ప్లిట్కి వెళ్ళిన తర్వాత అది ఏ సర్ఫేస్ మీద ఉంది, ఏ సర్ఫేస్ మీద ఉన్న ఆబ్జెక్ట్ పోవాలి అంటే ఏ పార్ట్ కట్ అవ్వాలి. చూడండి ఇక్కడ ఎలిమెంట్ కట్, ఏ ఎలిమెంట్ కట్ అవ్వాలి, ఏ ఎలిమెంట్ ఉన్న పార్ట్ కట్ అవ్వాలి. ఓకేనా, ఆ ఎలిమెంట్ సెలెక్ట్ చేస్తాం. నెక్స్ట్ ఆ కటింగ్ అనేది ఏ షేప్ మీద బేస్ చేసి కట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ సర్కిల్ షేపా, లేకపోతే రెక్టాంగిల్ షేపా, స్క్వేర్ షేపా, లేదా ఏ ఆబ్జెక్ట్ ని బేస్ చేసి కట్ చేయాలి. సో ఇక్కడ నాకు ఈ రెక్టాంగిల్ ఉంది కదా, ఈ రెక్టాంగిల్ యొక్క బాటమ్ ఏ షేప్ లో అయితే ఉందో ఆ షేప్ లో కట్ అవ్వాలి కాబట్టి ఈ రెక్టాంగిల్ ఇస్తాం. ఓకేనా, నెక్స్ట్ ప్రివ్యూ ఇచ్చినప్పుడు లోపల చూడండి. సో అదర్ సైడ్, ఇది ఒక సైడ్, అదర్ సైడ్ అంటే లోపల. ఓకేనా, సో ఇప్పుడు మీరు ఓకే చూడండి లోపల హ్యాలో క్రియేట్ అయింది. సరే ఈ లోపల ఉన్న ఇంకా ఎడ్జ్ కనిపిస్తుంది మనకి. సో లోపల హోల్ అనేది క్రియేట్ అయింది, రైట్. సో స్ప్లిట్ క్రియేట్ చేసినప్పుడు చూడండి, స్ప్లిట్ హైడ్ చేస్తాను. స్ప్లిట్ క్రియేట్ అయింది కదా ఇక్కడ, అంటే హోల్ క్రియేట్ అయ్యి సెపరేట్ బాడీస్ కింద అయింది. సో ఇప్పుడు స్ప్లిట్ ని హైడ్ చేస్తున్నాను. హైడ్ చేసినప్పుడు ఏం హైడ్ అయింది, ఆబ్జెక్ట్ లో మొత్తం హైడ్ అయిపోలేదు, మొత్తం ఆబ్జెక్ట్ హైడ్ అవ్వలేదు, ఓన్లీ ఆ బాక్స్ ఒక్కటే హైడ్ అయింది. ఈ పై బాక్స్ హైడ్ అయిందా, ఈ పై బాక్స్ కింద బాక్స్ రెండిట్లకి ఆయన మధ్యన పోర్షన్ రిమూవ్ అయింది. బట్ నేను స్ప్లిట్ హైడ్ చేసినప్పుడు ఏ పోర్షన్ లో అయితే మెటీరియల్ రిమూవ్ అయిందో ఓన్లీ అది ఒక్కటే హైడ్ అయింది తప్ప పైన ఉన్న ఈ చిన్న బుడ్డి రెక్టాంగిల్ హైడ్ అవ్వలేదు. సో నేను స్ప్లిట్ ని అన్హైడ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నేను స్ప్లిట్ కాకుండా ఆ పొజిషన్ లో నేను ట్రిమ్ చేస్తాను చూడండి. సో ట్రిమ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్, ఈ బాడీలో రిమూవ్ అవ్వాలి, దేని బేస్ చేసుకుని కట్ అవ్వాలి, దీని బేస్ చేసుకుని కట్ అవ్వాలి. ప్రివ్యూ. సో ఆబ్జెక్ట్ లోపల కట్ అయింది, కట్ అయింది అనువదిస్తుంది అంటే లోపల ఇన్నర్ ఎడ్జ్ కనిపిస్తుంది, రైట్. సో ట్రిమ్ చేశాను, ట్రిమ్ చేసిన తర్వాత నేను ట్రిమ్నే హైడ్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ప్రీవియస్ గా స్ప్లిట్ చేసినప్పుడు ఏమైంది, పైన ఉన్న ఆబ్జెక్ట్ అంటే క్రియేట్ ఏదైతే బేస్ చేసుకొని మనం హోల్ క్రియేట్ చేసామో ఆ ఆబ్జెక్ట్ ఉంది స్ప్లిట్ చేసినప్పుడు. బట్ ఇప్పుడు ఏమైంది, ఏదైతే ఆబ్జెక్ట్ ని బేస్ చేసుకుని చేసామో ఆబ్జెక్ట్ లేదు, దేని మీద మనం హోల్ క్రియేట్ చేసామో ఆబ్జెక్ట్ లేదు. సో ట్రిమ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ యొక్క ఏదైతే మీరు ఆబ్జెక్ట్ ని రిమూవ్ చేస్తారో ఆ ఫేస్ రిమూవ్ అయిపోయి రెండు మిక్స్ అయిపోతాయి అనమాట, రెండు కలిసిపోయి రెండు ఒక బాడీ కింద ఫామ్ అవుతాయి. బట్ స్ప్లిట్ లో ఏమవుతుందంటే రెండు కలిసిపోవు, రెండు సెపరేట్ గానే ఉంటాయి. సో అప్పుడు మీరు దేని హైడ్ చేస్తే అది ఒక్కటే అవుతుంది అనమాట. ఇది స్ప్లిట్ కి ట్రిమ్ కి ఉన్న డిఫరెన్స్. ఓకేనా, అర్థమైందా? హలో, డిఫరెన్స్ మళ్ళీ చెప్పనా, మళ్ళీ రెండు టూల్స్ చెప్పనా? ఒకసారి చెప్పండి సార్, మళ్ళా టూల్స్ రెండు టూల్స్ మళ్ళీ రెండు చెప్పండి సార్ ఒకసారి. చూడు ఈ లోపల నుంచి చూస్తుంటే మనకి ఏమైనా ఎడ్జెస్ కనిపిస్తున్నాయా? లేదు, ఎందుకని ఈ పార్ట్ రిమూవ్ అవ్వలేదు. కనిపిస్తుందా మీకు, తెలుస్తుందమ్మా? సార్ ఆ కింద సర్ఫేస్ కి వేరే కలర్ ఇవ్వండి. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, పెద్ద రెక్టాంగిల్ కి వేసాను సార్, మరి చిన్నగా ఉంటే కనపడట్లా. దీన్ని ఒరిజినల్ వ్యూలో చూద్దాం, అప్పుడు తెలుస్తుంది. ఓకేనా, రైట్. ఈ కింద ఉన్న సర్ఫేస్ ఏమో మనకి ఈ కలర్ లో ఉంది, పైన ఉన్న సర్ఫేస్ ఈ కలర్ లో ఉంది, రైట్. సో ఇప్పుడు నేను స్ప్లిట్ చేస్తున్నాను. ఫస్ట్ స్ప్లిట్ ఆప్ నోట్ ఇచ్చాను. సో ఏ సర్ఫేస్ మీద మీరు హోల్ క్రియేట్ చేయాలనుకున్నారో ఫస్ట్ ఆ సర్ఫేస్ ని సెలెక్ట్ చేయండి. సో ఈ సర్ఫేస్ మీద కదా సెలెక్ట్ చేయాలని హోల్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఆల్రెడీ క్రియేట్ అయింది. ఓకే, స్ప్లిట్ తీసుకున్నాను, నో సెలెక్షన్ అని ఉందా? ఓకే, అక్కడ నేను ఏదైతే ఫేస్ మీద నాకు హోల్ క్రియేట్ అవ్వాలో ఆ ఫేస్ తీసుకున్నాను లేదా సర్ఫేస్ తీసుకున్నాను.
ఓకే, నెక్స్ట్ దేని బేస్ చేసుకుని మీరు హోల్ క్రియేట్ చేయాలి? దీని బేస్ చేసుకుని, రైట్? ఓకేనా? సో చూడండి, ఇప్పుడు నేను ప్రివ్యూ చేస్తాను. సో ఇప్పుడు చూడండి, ఆ హోల్ స్ప్లిట్ అయితే క్రియేట్ అయింది, కింద ఉన్న పోర్షన్ మనకు కనిపిస్తుంది. ప్రీవియస్గా ఎలా కనిపించిందా? ఇదంతా ఆరెంజ్ కలర్లో ఉంది, కింద ఉన్న పోర్షన్ నాకు కనిపించలేదు, రైట్? బట్ ఇప్పుడు కింద ఉన్న పోర్షన్ కూడా కనిపిస్తుంది. కనిపించాలి, దాన్ని కలర్ గ్రేడింగ్ చేద్దాం. అయిపోయింది. చూడండి, ఓకే, కనిపిస్తుందా? సో ప్రీవియస్ గా మనకి స్ప్లిట్ చేసినప్పుడు కనిపించలేదు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే స్ప్లిట్ చేశాను కదా, స్ప్లిట్ ని హైడ్ చేస్తున్నాను. ఓకే, స్ప్లిట్ ని హైడ్ చేశాను. సో స్ప్లిట్ హైడ్ చేసినప్పుడు ఏమైంది? ఏదైతే ఆబ్జెక్ట్ మీద మనం హోల్ క్రియేట్ చేసామో ఆబ్జెక్ట్ హైడ్ అయిపోయింది. ఓకే, ఆబ్జెక్ట్ హైడ్ అయిపోయింది, కాకపోతే దేని రెఫరెన్స్ గా చేసి కట్ చేసామో ఆబ్జెక్ట్ ఉండిపోయింది. ఇక్కడ స్ప్లిట్ మనం హైడ్ చేస్తే ఏదైతే ఆబ్జెక్ట్ కట్ చేసామో ఆబ్జెక్ట్ ఉండిపోయింది, ఏదైతే రెఫరెన్స్ గా తీసుకుని ఉంచుకున్నామో ఆబ్జెక్ట్ ఉండిపోయింది. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నెక్స్ట్ ట్రిమ్ చేస్తాను. చూడండి, పైనుంచి చూస్తున్నా మీకు ఏమైనా కనిపిస్తుందా? కింద బ్లూ కలర్ లో లేదు, పైన ఉన్న ఫేస్ ఒక్కటే కనిపిస్తుంది ఆరెంజ్ కలర్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నెక్స్ట్ సెకండ్ ట్రిమ్కి వెళ్ళి ట్రిమ్ సెలెక్ట్ చేసుకున్నాను. ట్రిమ్ లో ఇప్పుడు నేను ఏం సెలెక్ట్ చేసుకుంటానంటే ఫస్ట్ ఏదైతే ఫేస్ మీద సెలెక్ట్ అయ్యి రిమూవ్ అవ్వాలో అది సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ దేని బేస్ మీద రిమూవ్ అవ్వాలో అది సెకండ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఒకవేళ ఆ సైడ్ నచ్చకపోతే ప్రివేట్ నెక్స్ట్ సైడ్ కొడతారు, ఆ సైడ్ కాకుండా ఇంకో సైడ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు టోటల్ ఆబ్జెక్ట్ మొత్తం రిమూవ్ అవుతుందని చూపిస్తుంది. నాకు ఆ మిడిల్ పార్ట్ రిమూవ్ అవ్వాలి కాబట్టి సో రిమూవ్ అయింది, కలర్ గ్రేడింగ్ పోయింది, అంతే. సో ఆపరేషన్ జరుపుతున్నప్పుడు ఒరిజినాలిటీ ఉన్న ఆబ్జెక్ట్ లాస్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, ఓకేనా? రైట్, ఈ ఎడ్జ్ మీకు కనిపిస్తుందా? ఒక ఎడ్జ్ ఏమో ఇది, ఒక ఎడ్జ్ ఏమో వేరే కలర్. సో ఇది ట్రిమ్. ఇప్పుడు నేను ట్రిమ్ ని హైడ్ చేస్తాను. సో ట్రిమ్ హైడ్ చేసినప్పుడు ఏమైంది చూడండి, సోర్స్ ఆబ్జెక్ట్ పోయింది, దేనితో హోల్ క్రియేట్ చేసామో అది పోయింది. సో మనకి ఏమవుతుందంటే ట్రిమ్ చేసినప్పుడు త్రూఅవుట్ ఆబ్జెక్ట్ మొత్తం సెలెక్ట్ అవుతుంది, బట్ స్ప్లిట్ చేసినప్పుడు ఆబ్జెక్ట్ మొత్తం సెలెక్ట్ అవ్వట్లేదు, అది యూనియన్ అవ్వట్లేదు, ఇంటర్సెక్ట్ అయిపోవట్లేదు మొత్తం. ఓన్లీ ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో అదొక్కటే స్ప్లిట్ లో ఇండివిజువల్, అంటే స్ప్లిట్ లో మనకి ట్రిమ్ చేసిన ఆబ్జెక్ట్స్ ఇండివిజువల్ గా ఉండిపోతాయి, బట్ ట్రిమ్ చేస్తే మొత్తం ఆ పార్ట్ రిమూవ్ అయిపోయింది, మొత్తం ఆబ్జెక్ట్ అంతా క్లబ్ అయిపోయి ఒకటే అయిపోతుంది. ఓకేనా? ఇది స్ప్లిట్ ట్రిమ్. సో ఇప్పుడు మనం ఇప్పటి వరకు బేసిక్ గా నేర్చుకున్న టూల్స్ అన్ని ఉపయోగించుకొని ఒక డ్రాయింగ్ డ్రా చేయాలి. ఓకేనా? సార్ మనం ట్రిమ్ చేసిన ఫేస్ అనేది సబ్ట్రాక్ట్ అవుతుంది సార్, అది సమ్ డిస్టెన్స్ మూవ్ అవుతుంది అంతేనా సార్? అది రిమూవ్ అయిపోయిందమ్మా, రిమూవ్ అయిపోయిన తర్వాత కింద మనకు బ్లూ కలర్ లో ఉన్న బాటమ్ కనిపించింది. ఓకే సార్, అంటే బాటమ్ సర్ఫేస్ బ్లూ కలర్ ఇచ్చాను కదమ్మా, ఇచ్చే చూపించా కదా నేను, అదే అంటున్నా, బాటమ్ లో బ్లూ కలర్ ఇచ్చాను కాబట్టి నాకు లోపల ఇంటర్సెక్షన్ పార్ట్ ఏదైతే రిమూవ్ చేయాలన్నా ఆ పార్ట్ రిమూవ్ అయిపోయింది. ఓకే, సో ఇది ఇప్పుడు డ్రా చేద్దాం. సో ఇది డ్రా చేసి ఇక్కడ ఆపరేషన్ ఇవ్వాలి, రిమూవ్ చేయాలి. ఓకే, సో బేసిక్ గా ఎలా డ్రా చేస్తారో చూద్దాం. అటెండెన్స్ లింక్ ఆల్రెడీ ఇచ్చేసారు, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఆ స్కెచ్ నేను డ్రా చేయడానికి స్కెచ్ లోకి వెళ్ళాను. సో నెక్స్ట్ బేసిక్ గా ఒక ప్రొఫైల్ డ్రా చేసుకున్నాం, ఆ షేప్ అదే గీయాలి కదా, ఆ షేప్ లో ఉన్న ఒక ప్రొఫైల్ డ్రా చేసుకున్నాం. సో ఫస్ట్ రఫ్ ప్రొఫైల్ డ్రా చేసుకుని దానికి డైమెన్షన్స్ ఇచ్చుకుంటాం. సో ఇది బేసిక్ ప్రొఫైల్, అంటే నేను డ్రా చేసుకున్న ప్రొఫైల్ ఎగ్జాక్ట్ డైమెన్షన్ తో డ్రా చేయలేదు, బట్ ఈ అవుట్వర్డ్ డైరెక్షన్ చూడండి.
సో అది డ్రా చేసాం అన్నమాట. ఓకే, సో ఇప్పుడు నేను దీనికి డైమెన్షన్ ఇచ్చుకుంటూ వెళ్తాను ఈ సైడ్. సో ఫస్ట్ ఈ పోర్షన్ నుంచి టోటల్ అంతా 47, అంటే ఈ ఎడ్జ్కి 47. సో అది ఇచ్చుకుంటాం ఫస్ట్. సో 47. ఓకే, సో నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే ఇది మూవ్ చేసుకుంటున్నాను, ఆబ్జెక్ట్ నాకు తెలియాలని చెప్పి. ఓకే, 47th ఆబ్జెక్ట్ క్రియేట్. నెక్స్ట్ ఓకే, ఎన్ డైరెక్షన్ ఇచ్చాం. ఈ మధ్యలో ఉన్నది చూసారా, ఈ పార్ట్ నుంచి ఈ చిన్న పార్ట్కి 39, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ 10, ఇక్కడ నుంచి ఇక్కడికి 29. సో టోటల్ 39, అంటే ఈ పోర్షన్ నుంచి ఈ పోర్షన్కి అన్నమాట. సో ఎక్స్ట్రా పార్ట్ ఏదైతే గ్యాప్ ఉందో అది ఇక్కడ మనం మెన్షన్ చేశారు కూడా. సో ఎక్స్ట్రా పార్ట్ మనకు తెలియదు కాబట్టి ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్కి నేను 10 + 29 39 అన్నమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే స్కెచ్కి వెళ్తాను. సో పార్ట్ నుంచి ఈ పార్ట్కి 29. ఓకే, మనకు ఒక బేసిక్ ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఇది 29 పెట్టాను, నెక్స్ట్ ఇది 14 అంట, ఈ గ్యాప్ 14. సార్ 39 సార్, అది ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 39 సార్. సో థ్యాంక్ యూ 39. నెక్స్ట్ పైకి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి 14, రైట్? సో 14 డైమెన్షన్కి వెళ్ళాను, సెలెక్ట్ చేసుకున్నాను, సో సెలెక్ట్ చేశాను 14. ఓకే, ఎగ్జాక్ట్ చేయవచ్చు. నెక్స్ట్ ఈ పైన ఏదైతే టాప్లో ఉందో అది, అంటే స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాను. ఫస్ట్ ఇది చేశాను, నెక్స్ట్ ఇది అలా చేసుకుంటూ వెళ్తున్నాను. సో ఇది టోటల్ 64లో 14 తీసాను. నెక్స్ట్ ఇంకెంత ఉంది? 50 కదా 64లో చూస్తే. సో డైమెన్షన్ తీసుకున్నాను, ఈ పార్ట్ సెలెక్ట్ చేశాను, టోటల్ ఇట్స్ 50. ఓకే, డన్. ఓకే, మార్జిన్ పాయింట్ వచ్చింది, అంటే ఈ పాయింట్ నేను డ్రా చేశాను. నెక్స్ట్ ఇటు 18, ఈ పార్ట్ ఎంత? సో 18, డన్. సో నెక్స్ట్ ఇది 18 క్రియేట్ అయింది. ఈ కిందకి చూడండి, ఈ కిందకి పార్ట్ ఎంత అవుతుందంటే, సో ఇక్కడ నుంచి ఇక్కడికి 10. ఓకే, టోటల్ 64లో ఇక్కడ నుంచి ఇక్కడికి 10. సో 64లో 10 తీస్తే ఎంత? 54. సో ఆబ్వియస్లీ ఈ పార్ట్ నుంచి ఈ టాప్ పార్ట్కి 54 కదా. సో నెక్స్ట్ నేను 54 ఇస్తాను. డైమెన్షనింగ్ ఈ వాల్యూ 54. ఓకే, 54తో ఈ పోర్షన్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ అయింది. సో ఈ వాల్యూ నాకు తెలియదు, ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు. సో ఒకవేళ ఏమన్నా చేద్దామన్నా 49. సో ఇది 10, ఇది 29, మళ్ళీ ఈ అడ్వాన్స్డ్ సర్ఫేస్ 18. సో ఇక్కడ మనకి డైమెన్షన్ తెలియదు కదా. సో అందుకే ఏం చేస్తానంటే ఇది చేసుకుంటాను 10. నెక్స్ట్ ఇది మారుస్తాను, 10 పెట్టింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి 25 అంట. సో ఈ పార్ట్ మనకి 25. ఓకే, సో బేసిక్ స్ట్రక్చర్ అయితే వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇది మెజర్ చేస్తే ఆటోమేటిక్గా మన పింక్ కలర్లో వస్తుంది. ఎందుకని? ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 39 ఉంది, అంటే ఎవ్రీ ఇండివిజువల్ డైమెన్షన్ ఇచ్చుకుంటూ వెళ్ళాం. అది 19 ఉంది. ఎందుకని? ఆల్రెడీ ఇక్కడ 10 ఇచ్చాను, ప్లస్ 19 ఇచ్చాను, మళ్ళీ 18 ఇచ్చాను, అంటే టోటల్ డైమెన్షన్ కలపండి 10 28 28 + 9 47. ఆల్రెడీ నేను 47 ఇచ్చేసాను. రైట్, స్టార్టింగ్ తీసుకున్నప్పుడే 47 ఇచ్చాను కదమ్మా. సో అవన్నీ సమ్అప్ చేసినా మన 47 వస్తుంది, లేదా డైరెక్ట్గా చేసుకున్న 47 వస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 19 ఇవ్వగానే ఓవర్ కన్స్ట్రైన్ అవుతుంది. ఓకే, అంత కన్స్ట్రైన్ అయింది, డైమెన్షన్ ఇంకా కరెక్ట్. ఓకే, బట్ ఇదంతా డైమెన్షన్ కన్స్ట్రైన్ అయిందా? గ్రీన్ కలర్ లో మారిందా? మొత్తం డైమెన్షన్ కన్స్ట్రైన్ గ్రీన్ కలర్ లోకి మారలేదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఎందుకు అవ్వలేదంటే దీనికి హారిజాంటల్ డిస్టెన్స్ ఇవ్వలేదు యాక్సిస్ నుంచి. రైట్, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ హారిజాంటల్ డిస్టెన్స్ ఇచ్చాను కాబట్టి మొత్తం కన్స్ట్రైన్ అయింది. డన్. ఇప్పుడు ఎగ్జిట్ వర్క్ బీన్ చేసుకుంటాను. సో నెక్స్ట్ ఏం చేస్తానంటే దీన్ని ఎక్స్ట్రూడ్ చేస్తాను. సో ఎక్స్ట్రూడ్ వాల్యూ ఎంత ఇచ్చాడు వాడు? టువర్డ్స్ ఈ బయటికి 40.
40. ఓకే, ఎక్స్ట్రూడ్ వాల్యూ 4. డన్. ఇప్పుడు మీరు ఒక సైడ్ కావాలంటే ఫిల్ చేసుకుని అటు సైడ్కి ఆఫ్సెట్ చేసుకోవచ్చు, లేదా బోత్ సైడ్స్ ఫిల్ చేసుకోవచ్చు. సో ఫిల్కి వెళ్ళాను. సో ఫస్ట్ సెకండ్ డైరెక్షన్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, 7. చూడండి 7th దగ్గర నేను ఎగ్జాక్ట్గా సెలెక్ట్ చేయాలి. సో అందుకని అదేమైంది, కరెక్ట్ డైరెక్షన్ రాలి. 7, 8, 9. ఓకే, క్లోజ్డ్ కౌంటర్ అని రావాలి ఇలా గ్రీన్ కలర్. సో ఇప్పుడు మొత్తం మర్జ్ అయ్యింది. సో ఇప్పుడు నేను దీన్ని అటు సైడ్కి ఆఫ్సెట్ చేస్తాను. ఆఫ్సెట్ సెలెక్ట్ చేశాను. సో రఫ్ ఆఫ్సెట్లో ఉంది, నేను డైరెక్ట్ ఆఫ్సెట్ తీసుకున్నాను. ఆఫ్సెట్ తీసుకుని ఏ సర్ఫేస్ నాకు అటు సైడ్కి రావాలి, ఈ సర్ఫేస్. ఓకే, అది ఎంత డిస్టెన్స్లో ఉంది ఇటు సైడ్ ఖాళీగా. సో ఇక్కడ చూడండి డిస్టెన్స్. సో ఇక్కడ ఉన్న ప్లేన్ నాకు ఇటు సైడ్కి రావాలి. ఎగ్జాక్ట్ డిస్టెన్స్ 40 ఇచ్చింది. సో 40. ఓకే, క్లోజ్ అయిందా. సో ఇప్పుడు ఇదంతా ఒకే ఆబ్జెక్ట్ అవ్వాలి అంటే, ఇదంతా ఒక ఆబ్జెక్ట్ అవ్వాలనుకుంటే మీరు ఏం చేయాలంటే జాయిన్ చేయాలి. ఎందుకంటే ఇండివిజువల్గా మీరు ఫేస్ సెలెక్ట్ చేశారు. చూడండి ఫిల్, ఇది ఫిల్తో ప్రిపేర్ అయింది. నెక్స్ట్ ఇది మీరైతే ఎక్స్ట్రూడ్ చేస్తారు, ఇది ఆఫ్సెట్తో క్రియేట్ చేసింది. సో టోటల్ అంతా యూని బాడీ చేయాలి కాబట్టి నేను జాయిన్ చేసుకుంటాను. ఓకే, ఫిల్ అయిపోయింది మొత్తం అంతా. చూడండి ఇప్పుడు జాయిన్ హైడ్ చేస్తే టోటల్ ఆబ్జెక్ట్ అంతా హైడ్ అయిపోతుంది. ఓకే, సో మనకి నెక్స్ట్ ఇంకేం మిగిలింది, ఈ సెంటర్లో సర్కిల్ డ్రా చేయాలి. సో సెంటర్లో సర్కిల్ డ్రా చేయాలంటే మనకి ఎవడైనా సెంటర్ మెన్షన్ చేశాడా, ఈ పాయింట్ నుంచి 34 అన్నాడు. సో టోటల్ వాల్యూ ఎంత ఇది, ఇక్కడ నుంచి ఇక్కడికి 10, ఇది టోటల్ 64. 64లో 64 10 తీస్తే 54. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 54 అన్నమాట, అంతే కదా. టోటల్ 64 హైట్లో 10 తీసేయండి, ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్కి 54. సో ఈ బాటమ్ నుంచి ఇక్కడికి 34. సో 54లోంచి 34 తీస్తే ఈ టాప్ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ అంటే టువర్డ్స్ వెర్టికల్ డైరెక్షన్ లో మనకి ఎంత ఉంది, 20. ఓకే, సెంటర్కి రావాలంటే టోటల్ 40 కాబట్టి ఇట్స్ 20. సో 20లో ఎగ్జాక్ట్గా అది ఉంది, అంతే కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి 30, 64, 54. అక్కడ తప్పు ఉందా చూడండమ్మా. ఈ హైట్ ఇప్పుడు టోటల్ 54 ఇక్కడ నుంచి ఇక్కడికి. ఎలా 54, టోటల్ హైట్ ఎంత 64. 64లో 10 తీసేసాను. ఓకే, ఎంత 54 ఉంటుంది. అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు మనకి ఎంత చూడండి, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ నుంచి టోటల్ 54, రైట్. సో ఈ మళ్ళీ ఈ సెంటర్ నుంచి ఈ సెంటర్కి 34. సో అప్పుడు ఇక్కడ ఉన్న డిస్టెన్స్ వాల్యూ ఎంత అవుతుంది, 20 సార్. సో ఇక్కడ ఉన్న డిస్టెన్స్ వాల్యూ 20. సో ఎగ్జాక్ట్ గా మనకి ఇది సెంటర్ కి తీసుకుంటే 20 డిస్టెన్స్, ఈ పాయింట్ నుంచి 20. ఓకే, ఒక పాయింట్ క్రియేట్ అయింది. నెక్స్ట్ ఇది టోటల్ డిస్టెన్స్ ఎంత, 40. 40లో హాఫ్ ఎంత అవుతుంది, 20. సో ఈ వెర్టికల్ డైరెక్షన్ 20. సో 20, 20 దగ్గర ఈ సర్కిల్ యొక్క సెంటర్ పాయింట్ మనం క్రియేట్ చేయాలి. ఓకేనా. సో ఏ ఫేస్ మీద క్రియేట్ చేయాలి, దీని యొక్క ఫేస్ మీద. సో ఫస్ట్ మనం ఏం చేస్తాం అంటే ఈ ఫేస్ సెలెక్ట్ చేసుకుంటాం. ఈ ఫేస్ మీద కదా సర్కిల్ వచ్చింది, ఈ ఫేస్ సెలెక్ట్ చేసుకుని స్కెచ్కి వెళ్ళండి. ఓకే, నెక్స్ట్ సర్కిల్ తీసుకోండి, ఒక సర్కిల్ డ్రా చేయండి. నెక్స్ట్ ఇది సర్కిల్స్ ఎంత ఇచ్చాడు మనకి, సర్కిల్ రేడియస్ కానీ డయామీటర్ కానీ ఇచ్చాడు. ఇక్కడ చూడండి 26 డయామీటర్. సో 26 డయామీటర్తో సర్కిల్ డ్రా చేయండి. ఓకే, సర్కిల్ డ్రా చేశాను. బట్ నాకు దీని యొక్క సెంటర్ పాయింట్ ఎక్కడ రావాలి, 20, 20 దగ్గర అవ్వాలి. ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, సెంటర్ సెలెక్ట్ చేశాను, డైమెన్షన్కి వెళ్ళాను. సో ఈ అప్పర్ పోర్షన్ సెలెక్ట్ చేశాను. ఆ లైన్ నుంచి ఎంత మాకు ఎందుకు 20. డన్. నెక్స్ట్ మళ్ళీ సెంటర్ యాక్సిస్ సెలెక్ట్ చేశాను, ఈ సైడ్ డైమెన్షన్ సెలెక్ట్ చేశాను, ఈ సైడ్ సెలెక్ట్ చేశాను. సో రెండింటి మధ్య డిస్టెన్స్ 20. సో ఈ సైడ్ నుంచి మనకి 20 డిస్టెన్స్, ఈ పై నుంచి 20 డిస్టెన్స్. సో మీరు అనొచ్చు, సార్ కింద వాడు 34 ఇచ్చారు కదా, అది ఇచ్చి తీసుకోవచ్చు కదా. చూడండి ఈ వ్యూలో చూసినప్పుడు ఇది మనకు కనిపిస్తుంది, ఏదైతే ఎడ్జ్ పోర్షన్ కనిపిస్తుందో అది దేనిది, దీనిది. వాడు మనకి ఎక్కడి నుంచి ఇచ్చాడు, ఇక్కడ నుంచి ఇచ్చాడు. సో ఈ డైరెక్షన్ మీకు తెలుసా, తెలీదు.
సో ఆ వాల్యూలో తీసుకున్నప్పుడు తెలుస్తుందా తెలియదు, అందుకే నేను పైనుంచి తీసుకున్నాను. ఓకేనా? ఓకే, ఎగ్జిట్ వర్క్ బెంచ్. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని ఎక్స్ట్రూడ్ చేయాలి. అక్కడలా ఇక్కడ పాకెట్ ఉండదు, మనకి పార్ట్ డిజైన్లో చేసినప్పుడు ఇక్కడ పాకెట్ ఉండదు. ఏదైనా సరే ట్రిమ్ చేసుకోవాల్సిందే. సో అందుకే ట్రిమ్ కానీ స్ప్లిట్ కానీ చాలా ఇంపార్టెంట్. ఏదైనా మీరు స్ప్లిట్ చేసుకోవాల్సిందే. ఓకేనా? సో ఇవి ఎక్స్ట్రూడ్ చేశాను. ఈ ఎలిమెంట్ని నేను టువర్డ్స్ బ్యాక్ సైడ్, అంటే వాడు త్రూ హోల్ ఒకటే ఇచ్చాడు కదా మనకి, ముందుకు ఇచ్చాడు, ఇదంతా హోలేగా వెనక వరకు. సో దీన్ని రివర్స్ డైరెక్షన్ చేసుకున్నాం. ఇదంతా అమ్మా సైజు, ఈ సైజ్ అంతా మనకి 18 సార్, 18. సో అప్పుడు దీని ప్యాడింగ్ వాల్యూ నేను 18 ఇస్తాను. 18. సో సర్కిల్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు నేను దీన్ని స్ప్లిట్ అనేది చేయాలన్నమాట. ఓకేనా? ఇలా వచ్చింది లోపల, రైట్? నేను స్ప్లిట్ చేయాలంటే ఏం చేస్తాను, ఇప్పుడు స్ప్లిట్ ఆప్షన్కి వెళ్తాను. ఓకే, ఇదిగా స్ప్లిట్. ఓకే, నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే రెఫరెన్స్ ట్రీ చూసుకోండి. రెఫరెన్స్ ట్రీలో ఈ ఆబ్జెక్ట్ అంతటిది ఏంటి, ఈ ఆబ్జెక్ట్ అంతా జాయిన్. ఇక్కడ చూడండి జాయిన్, రైట్? జాయిన్ సెలెక్ట్ చేయండి. చూడండి మళ్ళీ చూపిస్తాను. సో మనకు హోల్ ఎక్కడ పడాలి, ఈ సర్కిల్ ఏదైతే పార్ట్ ఇప్పుడు నేను క్రియేట్ చేశానో అది రిమూవ్ అయిపోవాలి. దేని మీద క్రియేట్ అవ్వకలేదు హోల్ అనేది, ఆ టోటల్ ఆబ్జెక్ట్ అనేది రిమూవ్ అయిపోవాలి. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ టోటల్ ఆబ్జెక్ట్ నుంచి ఈ టోటల్ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి తీసేస్తే సరిపోతుంది కదా. అంటే ఇదంతా ఒక ఆబ్జెక్ట్, ఈ ఆబ్జెక్ట్ నుంచి నాకు ఈ ఆబ్జెక్ట్ తీసి అని చెప్తే సరిపోతుంది. సో నేను అదే చేస్తాను. స్ప్లిట్లోకి వెళ్తున్నాను, స్ప్లిట్ తీసుకున్నాను. స్ప్లిట్ అర్థమవుతుందా? స్ప్లిట్. ఓకేనా? తీసుకున్న తర్వాత నేను జాయిన్ అని కనిపిస్తుంది చూసారు అక్కడ రెఫరెన్స్ ట్రీలో, జాయిన్ సెలెక్ట్ చేశాను. సో ఎలిమెంట్ కట్ అంటే ఏ ఎలిమెంట్ కట్ అవ్వాలి, ఈ సర్కిల్ ఇందులోనే కదా ఉంది. సో ఈ ఎలిమెంట్లోనే కదా కట్ అవ్వాల్సింది అది. సో అందుకని జాయిన్ సెలెక్ట్ చేస్తాను. నెక్స్ట్ కటింగ్ ఎలిమెంట్, ఏది బేస్ చేసుకుని నేను కటింగ్ క్రియేట్ చేయాలి. ఇందాక రెక్టాంగిల్ బేస్ చేసుకుని షేప్ చేశాను, ఇక్కడ ఈ సర్కిలే కదా. ఓకేనా? ఈ సర్కిల్ బేస్ చేసుకుని కదా నేను కట్ చేయాలి. సో కటింగ్ ఎలిమెంట్ దగ్గర ఎక్స్ట్రూడ్ అని చూసారు, మనం ఎక్స్ట్రూడ్ చేసాం, అది సెలెక్ట్ చేయాలి. ఓకేనా అమ్మా? చూడండి ఇప్పుడు అడుగుతుంది మనకు ఒక 2 వేస్ చూపిస్తుంది. ఓన్లీ ఆ సర్కిల్ నుంచి ఈ షాడోడ్ ఏదైతే షాడో ఏరియా ఉందో అది రిమూవ్ చేయనా, లేకపోతే అదర్ సైడ్ కొట్టండి. ఓన్లీ ఆ సర్కిల్ ఒకటి రిమూవ్ చేయనా. సో ఇక్కడ మనకి డిఫరెంట్ సొల్యూషన్స్ చూపిస్తుంది అది. సో అదర్ సైడ్ కొడితే మొత్తం పార్ట్ అంతా రిమూవ్ అయిపోతుంది, ఓన్లీ ఒక్క సర్కిల్ ఒకటి ఉంటుంది. లేదా ఇంకో సొల్యూషన్ ఏమిచ్చింది చూడండి, అదర్ సైడ్ కొట్టండి. సో సర్కిల్ ఒకటి రిమూవ్ చేస్తాను, ఈ పార్ట్ అంతా ఉంచిన, నాకు కావాల్సింది అదే కదా. ఓకే, క్లిక్ చేసాను. ఓకేనా? క్రియేట్ అయిందా? సో సారీ, సో ఈ పార్ట్ అంతటిని నాకు ఒక పార్ట్ కింద క్రియేట్ అవ్వాలనుకుంటే మళ్ళీ జాయిన్ సెలెక్ట్ చేసుకోండి, టోటల్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోండి, ఇన్నర్ సర్కిల్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు జాయిన్ ఇదంతా ఒక ఆబ్జెక్ట్ అయిపోయింది అన్నమాట. చూడండి ఇప్పుడు నేను హైడ్ చేస్తే టోటల్ ఆబ్జెక్ట్ మొత్తం హైడ్ అయిపోయింది, రైట్? సో ఇదంతా ఎందుకు చేసాం సర్ఫేసింగ్ లో, ఇదంతా ఎందుకు చేసాం అంటే ఇప్పుడు ఇన్ కేస్ ఇక్కడెక్కడ హోల్ చేసి లోపలికి మీరు లిక్విడ్ పోర్ చేశారు, ఒక సాలిడ్ లిక్విడ్ పోర్ చేశారనుకోండి, అది ఫుల్ ఫిలప్ అయ్యి సేమ్ షేప్ నాకు రావాలి అంటే మీరు ఇచ్చిన ఆబ్జెక్ట్ కరెక్టా కాదా, ఇప్పటివరకు మనం డిజైన్ చేసిన ఆబ్జెక్ట్ కరెక్టా కాదా మీరు చూసుకోవాలంటే చూడండి ఎలా చెప్తాను. సో ఇప్పటి వరకు మీరు ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేశారు కదా, సాలిడ్ ఫిల్ చేయడానికి ఓపెన్ ఉండక్కర్లేదు, అదే చెప్తున్నా. ఇప్పుడు ఇది చేసింది మనం ఏం బయట నుంచి పోయాం ఈ సిస్టమ్ నుంచి, అది ఆటోమేటిక్గా లోపల బిల్డ్ చేసుకుంటుంది అన్నమాట. ఈ లోపలంతా వ్యాక్యూమ్ కదా, అంటే లోపలంతా సర్ఫేస్ ఏమి ఉండదు కదా, రైట్? లోపల సర్ఫేస్ ఏమీ ఉండదు. మీకు చూపిస్తాను. సో ఇది హైడ్ చేసి చూపిస్తాను. చూడండి లోపలంతా హ్యాలో అన్నమాట. సో ఆ హ్యాలో ప్లేస్ లో మొత్తం మీరు సాలిడ్ మెటీరియల్ ఫిల్ చేయాలి. ఆ హ్యాలో ప్లేస్ లో మొత్తం మీరు సాలిడ్ మెటీరియల్ ఫిల్ చేస్తే ఆ గ్యాప్స్ ఎక్కడైతే క్రియేట్ అయినాయో ఆ గ్యాప్స్ లో మా అటెండెన్స్ లింక్ సెండ్ చేశారు, చూడండి ఒకసారి. అటెండెన్స్ లింక్ అటెండెన్స్ ఇవ్వండి. ఓకే, సో ఇప్పుడు నేను ఇందులో మెటీరియల్ అనేది పోర్ చేస్తే అది ఎలా క్రియేట్ అవుతుందో చూడండి.
సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే స్టార్ట్కి వెళ్ళే ముందు నేను ఏం చేయాలి, మొత్తం బాడీ అంతా యూని బాడీ చేయాలి, అంతా కలిపేయాలి. సో ఇది స్ప్లిట్ అయ్యాము మొత్తం టోటల్ ఆబ్జెక్ట్ అన్ని కలిపేసి ఒక జాయిన్ వచ్చింది చూడండి. జాయిన్ 1 అనేది ఏంటి, ప్రీవియస్ గా ఓన్లీ ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్. స్ప్లిట్ క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా మొత్తం బాడీని జాయిన్ చేయలే కదా. సో ఇప్పుడు నేను జాయిన్ చేశాను. సో మొత్తం ఆబ్జెక్ట్ అంతా ఒకటే అయిపోయింది. సో ఇప్పుడు నేను స్టార్ట్ మెకానికల్ డిజైన్ పార్ట్ డిజైన్లోకి వెళ్తాను. సో పార్ట్ డిజైన్కి వెళ్ళిన తర్వాత సో ఇక్కడ చూడండి, పార్ట్ డిజైన్లో మనకి ఇక్కడ సర్ఫేస్ టూల్ ఒకటి ఉంటుంది. సో ఆ సర్ఫేస్ టూల్లో మీకు ఎలా కనిపిస్తుంది, యాక్చువల్ టూల్ బార్లో అయితే ఇలా కనిపిస్తుంది. రైట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ సర్ఫేస్ టూల్లో క్లోజ్ సర్ఫేస్ అని ఉంటుంది. ఈ క్లోజ్ సర్ఫేస్ తీసుకోండి. సర్ఫేస్ టూల్ బార్లో క్లోజ్ సర్ఫేస్ తీసుకుని ఏదైతే కొత్తగా మీరు లేటెస్ట్గా క్రియేట్ చేసిన టోటల్ జాయిన్ ఎలిమెంట్ ఉందో దాన్ని సెలెక్ట్ చేయండి. ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసినప్పుడు మీకు ఏ ఎర్రర్ రాలేదంటే మీరు చేసిన ఆబ్జెక్ట్ ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ రైట్. అది పర్ఫెక్టో కాదో చూసుకోవాలంటే ఈ జాయిన్ ఉందా, జాయిన్ హైడ్ చేయండి. ఇదిగోండి సాలిడ్ ఆబ్జెక్ట్. రైట్. ఇక్కడ మనకి జాయిన్ ఆబ్జెక్ట్ ఉంది. జాయిన్ షో చేస్తే సర్ఫేస్, ఇదంతా సర్ఫేస్ మౌల్డ్ అన్నమాట. సర్ఫేస్ మౌల్డ్ ఇది హైడ్ చేస్తే లోపల మనకి సాలిడ్ మెటీరియల్ కనిపిస్తుంది. ఓకేనా. సో ఇలా మనం మళ్ళీ చెప్తాను చూడండి. స్టార్ట్ మెకానికల్ డిజైన్ పార్ట్ డిజైన్లోకి వెళ్తారు సర్ఫేసింగ్లో ఉన్నప్పుడే. ఓకేనా. వెళ్ళిన తర్వాత సర్ఫేసింగ్లో మీకు సర్ఫేస్ టూల్స్ ఉంటాయి. సర్ఫేస్ టూల్ బార్లో మీకు క్లోజ్ సర్ఫేస్ అని ఒక టూల్ బార్ ఉంటుంది. ఆ క్లోజ్ సర్ఫేస్ని సెలెక్ట్ చేసి మీరు ఏదైతే లేటెస్ట్గా సర్ఫేసింగ్లో జాయిన్ చేశారో అంటే టోటల్ ఆబ్జెక్ట్ని కలిపారో ఆ జాయిన్ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి ఓకే ప్రెస్. ఓకేనా. చేసిన తర్వాత మీకు ఏ ఎర్రర్ ఇక్కడ ఏమైనా మెన్షన్ అయిందా, ఎర్రర్ ఏం రాలే కదా. సో అంటే మీరు చేసిన ఆబ్జెక్ట్ రైట్. ఇంకా పర్ఫెక్ట్గా మీరు వచ్చిన ఆబ్జెక్ట్ లోపల సాలిడ్ ఫామ్ అయిందా లేదో చూడాలనుకుంటే జాయిన్ ని రైట్ క్లిక్ చేసి హైడ్ చేసుకోండి, లోపల ఉన్న మెటీరియల్ కనిపిస్తుంది. ఓకే, అదే సాలిడ్ ఆబ్జెక్ట్. హలో సార్. చెప్పండి సార్ ఈ షార్ప్ ఎడ్జెస్ ని మనం చాంఫర్ చేయలేమా సార్ సర్ఫేసింగ్ లో? చేయొచ్చు. ఫిల్లెట్ అని ఒక ఆప్షన్ ఉంది, అది రేపు క్లాస్ చెప్తాను. అంటే నేను ఎలా చెప్తున్నానంటే ఏ టూల్స్ అయితే ఉపయోగించుకుని చెప్తున్నానో ఆ టూల్స్ ని ఉపయోగించుకుని మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేలా నేను ఆబ్జెక్ట్స్ చెప్తున్నా తప్ప ఇంకా అడ్వాన్స్డ్ గా వెళ్ళట్లేదు. మీరు ఇంకా సార్ ఇంకొకటి ఆఫ్ సెట్ లో ఏదో రఫ్ ఆఫ్ సెట్ ఏదో ఉంది కదా సార్, చెప్పండి.